నమస్కారం అందరికీ. మన ఇంటలెక్చువల్ చౌరస్తా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో కడప రఘుత్తమరావు గారు ఉన్నారు. ఆయన అన్వేషి అండ్ ఎక్స్ప్లోరర్ జర్నీ యూట్యూబ్ ఛానల్ ఆయన నడిపిస్తారు. అలాగే ధ్వని పాడ్కాస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన అడ్మిన్. వారి తల్లిదండ్రుల పేరు శ్రీ సుదర్శన్ గారు, శ్రీమతి నీరజ గారు. ఆయన అనంతపురంలో 1972లో జన్మించారు. అలానే ఆయన చదువు తిరుపతి, తాడిపత్రి, అనంతపురం, నర్సారావుపేటలో జరిగింది. ఆయన ఇంగ్లీష్ లిటరేచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత బెంగళూరులో హెచ్ఆర్ కస్టమర్ రిలేషన్ ఉద్యోగం చేశారు 2013 వరకు, 98 నుంచి 2013 వరకు. తర్వాత 2013 నుండి ఫ్రీలాన్స్ హెచ్ఆర్ కన్సల్టెంట్గా పనిచేశారు. ఆయనకి ఆవకాయ.in అనే పేరుతో ఒక ఇంటర్నెట్ వెబ్సైట్ ఉంది. అలాగే మధ్వాహిస్టరీ.in అనే చరిత్ర సంబంధించిన ఒక ఇంటర్నెట్ వెబ్ పేజ్ కూడా ఉంది. ప్రతి ఒక్కరూ దాన్ని చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని ఆయన దాంట్లో కవర్ చేశారు. ఎక్కడైతే యూట్యూబ్లో కానీ బేసిక్ ఇంటర్నెట్ సర్చ్తో ఏవైతే దొరకవో ఆయన ఇన్స్క్రిప్షన్స్ అన్ని చాలా కంపైల్ చేసి పెట్టారు. ఎవ్రీబడి మస్ట్ గో అండ్ విజిట్ దట్ వెబ్సైట్ అండ్ యాడ్ ఇట్ టు యువర్ బుక్ మార్క్ యాజ్ వెల్. ఆయనకు సాహిత్యం, చరిత్ర, వేదాంతం చాలా ఇష్టమైన అంశాలు. ఈరోజు మనకు ఆయన ఒక అవకాశం ఇచ్చారు. ఆయన నేను కాంటాక్ట్ అయ్యాను. విజయనగర ఎంపైర్, మీరు విజయనగర సామ్రాజ్యం గురించి తెలుగులో స్పష్టంగా చాలా ఎక్స్పర్టీజ్ ఉన్న వ్యక్తి మన ఆంధ్రదేశంలో రఘుత్తమరావు గారు. కాబట్టి ఆయనకు ఈరోజు మనం ఏం చేస్తామంటే ఒక బ్రీఫ్గా విజయనగర ఎంపైర్ మొత్తాన్ని ఒక 1 అవర్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఆయన విజయనగర ఎంపైర్ మీద చాలా వర్క్ చేశారు. ఆల్మోస్ట్ డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. కాబట్టి రఘుత్తమరావు గారు నమస్కారం సార్, వెల్కమ్ సార్. అదే మీ హిస్టరీలో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు హిస్టరీ? మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చి మీరు ఇది ఒక ప్యాషన్ లాగా డెవలప్ చేసుకున్నారు? చరిత్ర పట్ల ఆసక్తి అనేది అది చాలా చిన్నప్పటి నుంచే ఉండిందండి నాకు. ఒక అనుభవం చెప్పాలి అంటే, నేను 6-7 తరగతిలో ఉండేటప్పుడు మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి వివాహం గంగావతిలో జరిగింది. అది హంపీకి దగ్గర. పెళ్ళి అంతా అయిన తర్వాత అక్కడ నుంచి మేము కన్నడ మాధ్వ బ్రాహ్మిన్స్ కాబట్టి మాకు అక్కడ తుంగభద్ర నది మధ్యలో ఆనేగొందికి దగ్గరలో నవబృందావన అని ఒక క్షేత్రం ఉంది. అది మాకు చాలా ముఖ్యమైనది. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చూడాలి అనేసి అనుకున్నారు. వాళ్ళతో పాటు మా కుటుంబం కూడా వెళ్ళారు. నేను, అమ్మ, నాన్న, చెల్లి. ఆనేగొంది దగ్గర పడవ ఎక్కాలి. నది మధ్యలోకి వెళితే తుంగభద్ర మధ్యలో ఒక ద్వీపం, అక్కడ దాన్ని నవబృందావన క్షేత్రం అని పిలుస్తుంది. అక్కడికి వెళ్ళడానికి బంధువులందరూ వచ్చి ఉన్నారు. పడవలు అవతల వైపు ఉన్నాయి. ఆ నవబృందావన క్షేత్రం నుంచి యువతలకి రావాలి ఆనేగొంది వైపు. కాబట్టి మేమందరం వేచి చూస్తూ ఉన్నాము. ఈలోపు అక్కడ ఆ నదికి 2 వైపులా కోటగోడలు అలాగా వెళుతూ ఉంటాయి. నేను అలా కోటగోడలను అలాగా తాక్కుంటూ, ఆ రాళ్ళని తాక్కుంటూ అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాను. ఈ లోపు పడవలు వచ్చాయి, అందరూ ఎక్కేశారు, నేను అక్కడిని తప్పించాను. అప్పుడు మా అక్క ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను లాక్కుని తీసుకెళ్లారు అనమాట. ఆ విధంగా ఆ కోటగోడలు, ఆ పాడుపడిన మండపాలు, లేకపోతే చక్కగా ఉన్న మండపాలు, అంటే ఏదో ఒక ప్రాచీనమైన వస్తువులు, వాటిని చూస్తే నాకు చిన్నప్పటి నుంచి అలాగే ఒక రకంగా మైమరుపులాగా ఉండేది. ఇది నాకు బాగా గుర్తున్న అనుభవం. దాని తర్వాత ఇక మనకు పాఠ్య పుస్తకాల్లో చరిత్ర ఏదైతే ఉండేదో ఆ కాలంలో, నేను చదువుకునే కాలంలో 80లు 90ల్లో దాన్ని చాలా ఆసక్తిగా చదివేవాడిని. అది నిజమా కాదా, అది పొలిటికల్ ఐడియాలజీనా, అదంతా ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఆ చిన్నతనంలో అంత ఎక్స్పోజర్ అయితే మాకు లేదు. ఆ టెక్స్ట్ బుక్స్లో ఏది ఉండదో దాన్నే చదువుకునేవాడిని. దాన్ని కూడా చాలా ఆసక్తిగా చదివేవాడిని. నాకు ఎక్కువగా చరిత్ర, తెలుగు, వీటిల్లోనే హిందీ, వీటిల్లోనే మార్కులు ఎక్కువగా వచ్చేది. సైన్స్, మ్యాథమెటిక్స్ ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ ఆల్ దోస్ సబ్జెక్ట్స్. ఇందులో బాగా మంచి మార్కులు వచ్చేది. ముఖ్యంగా చరిత్రలో బాగా మార్కులు వచ్చేది. అంటే సోషల్ స్టడీస్ అనేవాళ్ళు కదా, అందులో. అది కాకుండా విడిగా మా నాన్నగారు బాలజ్యోతి అని 1980లో మొదలైంది పిల్లల మాసపత్రిక. దాన్ని తెచ్చేవాళ్ళు, ప్రతి నెల తీసుకొచ్చేవాళ్ళు. అందులో చాలా శీర్షికలు ఉండేవి. కథలు, చిన్న చిన్న గేయాలు, తర్వాత జోక్స్, ఇలాంటివి, చిన్న పజిల్స్,
ఇలాంటివన్నీ ఉండేది, రకరకాల శీర్షికలు ఉండేది. కానీ అందులో శోధన్ బాబు అనే పేరుతో ఒక చరిత్రకు సంబంధించిన శీర్షిక ఉండేది. అంటే బహుశా అది అప్పట్లో శోభన్ బాబు ఒక పెద్ద హీరో కాబట్టి ఆయనకు దగ్గరగా ఉంటుంది అని అలాగే పేరు పెట్టారో ఏమో తెలియదు. మరి శోధన బాబు అది ఆ రచయిత పేరు. బహుశా ఎవరైనా బాలజ్యోతి స్టాఫ్ వాళ్లే ఆ పేరుతో రాస్తూ ఉంటుండొచ్చు. ఆ శోధన్ బాబు పేరుతో వచ్చే ఆ చరిత్రకు సంబంధించిన శీర్షికను మాత్రం నేను మొదట చదివేవాడు. పుస్తకం నాన్న ఇంటికి తీసుకురాగానే నేను మొదట తెరిచేదే ఆ ఎన్నో పేజీలో ఉంది ఈ ఈసారి వచ్చిన ఈ సంచికలు నేరుగా అక్కడికి వెళ్ళి ఆ శోధన్ బాబు రాసిన ఆ చరిత్రకు సంబంధించిన ఆ నెలకు సంబంధించిన విషయాల్ని చదివేవాడిని. ఎక్కువగా నాగరికతల గురించి అందులో ఇచ్చేవారు. సుమేరియన్ నాగరికత, బాబిలోనియన్ నాగరికత, మెసపటోమియన్ నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, సింధులోయ నాగరికత, ఈ విధంగా గ్రీకు నాగరికత, రోమన్, ఇలా నెలకు ఒక నాగరికత చొప్పున ఆ శోధన్ బాబు అనే పేరుతో ఆ శీర్షిక వచ్చేది. మొదట అది చదివేవాడిని. అది చదివిన తర్వాత మళ్ళీ విషయ సూచికకు వెళ్ళి అందులో చరిత్రకు సంబంధించినంత చారిత్రక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏవైనా కథలు ఉన్నాయా అని చూసి అవి చదివేవాడిని రెండవసారి. మూడవ విడతలో మిగతా కథలు, కవిత్వాలు, పాటలు ఇవి చూసేవాడిని. ఇది కాకుండా మా మేనమామ ఉండేవారు, చిన్న మామ, అంటే మా అమ్మ తమ్ముడు, ఇప్పుడు లేరు. ఆయన నాకు ఇలా పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని చెప్పి ఆయన పుస్తకాలు కొనిచ్చేవారు. నాకు చిన్న చిన్న పాకెట్ సైజు ఇంత మాత్రం పుస్తకాలు వచ్చేవి, జేబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. చిన్న పుస్తకాలు రూపాయి 10 పైసలకు దొరికేది అప్పట్లో 80లలో. ఆయనకు తెలిసిన అనంతపురంలో ఆయనకు తెలిసిన పుస్తకాల షాప్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టేసేవారు. పెద్ద షాప్ ఉండింది, అందులో వెళ్ళి ఈ చిన్న పుస్తకాలు ఏరుకునేవాడు. ఎందుకంటే ఖర్చు తక్కువ కాబట్టి. మా మేనమామ ఎక్కువగా చదువుకోలేదు, 10వ తరగతి వరకే ఏదో చదువుకున్నారు. ఆ తర్వాత ఐటీఐ నేర్చుకుని ఫిట్టర్గా ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు. ఆయన ఎక్కువగా చదువుకోకపోయినా కూడా నాకు చదవడం అంటే చాలా ఇష్టం అని చెప్పి ఎండాకాలం సెలవులకి, వేసవి సెలవులకి వాళ్ళ ఇంటికి వెళితే, అనంతపురానికి వెళితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, ఆయన ఖచ్చితంగా ఒక 4-5 పుస్తకాలు పంపించేవారు. ఆ కాలం ఆయనకి ఎంతో 100 రూపాయలు 120 రూపాయలు జీతం వస్తూ ఉండింది. అందులో సుమారు 10-12 రూపాయలు నా కోసం ఖర్చు పెట్టేవారు, పుస్తకాలు కొనిచ్చేవారు. అందులో కథల పుస్తకాలు కొన్నా కూడా మొదట ఆ అంగట్లో చరిత్రకు సంబంధించిన, చారిత్రక పురుషులు వ్యక్తులకు సంబంధించిన జీవిత చరిత్ర లాంటి పుస్తకాలు ఏవైనా ఉండేవా, శివాజీ ఇలాంటి వాటి గురించి, అలెగ్జాండర్, చిన్న చిన్న పాకెట్ సైజు పుస్తకాలు అవి కొనుక్కొని తెచ్చేవాడిని. అది తెచ్చుకొని చదివేవాడిని. అది కాకుండా చిల్డ్రన్స్ నాలెడ్జ్ బ్యాంక్ అనేసి బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక సిరీస్ వచ్చేది అప్పట్లో 1980s. అందులో అన్నీ ఉండేది, సైన్స్ ఉండేది, సోషల్ విషయాలు ఉండేది, భాషలకు సంబంధించిన విషయాలు. అందులో నేను మొదట ఆ పుస్తకం, ఆ వాల్యూమ్ వచ్చింది అంటే వెళ్ళి అందులో మొదట నేను చదివేది ఈ చరిత్రకు సంబంధించిన వ్యాసాలన్నింటినీ చదివేసి ఆ తర్వాత సైన్స్, ఆర్ట్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన వ్యాసాన్ని చదివేది. ఈ విధంగా ఒక టెక్స్ట్ బుక్స్ అని మాత్రమే కాకుండా ఆ కాలంలో ఇలాంటి సాధనాలు ఏవి లేవు కాబట్టి జ్ఞానం సంపాదించడానికి యూట్యూబ్లు, ఈ బుక్లు ఇలాంటివి లేని కాలం కాబట్టి ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి మార్గాల్లో ఎక్కువగా చరిత్రకు సంబంధించి నేను కొనేవాడిని. అదే ఎందుకు నేను తీసుకునేవాడిని అనడానికి నాకైతే సమాధానం తెలీదు. కానీ somehow I am attracted towards history childhood. నైస్ బ్యాక్ స్టోరీ సార్. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాము. సార్, ఆరిజిన్ ఆఫ్ విజయనగర ఎంపైర్ గురించి చెప్పండి సార్. అంటే హక్కా బుక్క అనేవాళ్ళు ఎక్కడ పనిచేసేవాళ్ళు, ఢిల్లీ సల్తనేత్ తుగ్లక్తో వాళ్ళ ఇంటరాక్షన్ ఏమైంది ఆ యుద్ధాల్లో, తర్వాత వాళ్ళు విద్యారణ్య స్వామి గారి ద్వారా విజయనగర ఎంపైర్ని ఎలా మొదలు పెట్టారు, స్థాపించారు అనేది అది ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది దాదాపు అందరికీ తెలిసినటువంటి విషయమే కదండి. ఇందులో హరిహర బుక్కరాయలు అనే ఇద్దరి పేర్లు మాత్రమే బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. నిజానికి వాళ్ళు 4 అన్నదమ్ములు. హరిహర, బుక్క, ముద్దప, మారప అనేసి 4 వాళ్ళ అన్నదమ్ములు.
ఆ నలుగురిలో వీళ్ళిద్దరు చక్రవర్తులు అయ్యారు కాబట్టి వీళ్ళ పేరుతోనే ఎక్కువగా శాసనాలు రావడం వల్ల ఆ, వీళ్ళే విజయనగర స్థాపకులు అనేది మామూలుగా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఈ నలుగురు అన్నదమ్ములు కలిసికట్టుగా కృషి చేశారు, పని చేశారు ఆ కాలంలో. మిగతా ఇద్దరు ముద్దపల మారప ఇద్దరు కూడా మాండలికులుగా ఉండిపోయారు, వాళ్ళు చక్రవర్తులు కాలేదు. అంటే ఒక మండలం అంటే ఈనాటి ఒక రాష్ట్రం అని అనుకోవచ్చు. అలాంటి మండలాల్ని గోవా మొదలైన చోట్ల వాళ్ళు మాండలికులుగా ఉండిపోయారు. కానీ అన్నదమ్ములు, ఈ నలుగురు అన్నదమ్ములు కలిసి విజయనగరాన్ని స్థాపించారు. విజయనగరం ఆరిజిన్ అంటే దాని ఆరంభం అంటే మనం కాకతీయులు, హొయసళలు వీళ్ళిద్దరితోనూ ముడిపడి ఉంది విజయనగరం యొక్క స్థాపన. ఈ నలుగురు అన్నదమ్ములు కూడా కొంతకాలం కాకతీయుల దగ్గర చేశారు, కొంతకాలం హొయసళల దగ్గర చేశారు. అంటే అధికారులుగా, సైన్యాధికారులుగా, కోశాధికారులుగా వాళ్ళు ఏ పని ఇస్తే అది చేయడం జరిగిందన్న. అయితే విజయనగరం ఎక్కువగా హొయసళ కునికి పుచ్చుకుంది కాకతీయ పరంపర కంటే. ఆ విధంగా ఇది కర్ణాటకలోనే మొదలైంది ఈ సామ్రాజ్యం యొక్క స్థాపన. అంటే వరంగల్ ఇప్పుడు మనకు తెలుగు ప్రాంతానికి సంబంధించింది అని అంటే కూడా వీళ్ళు ఎక్కువగా కర్ణాటకలోనే మొదలు పెట్టారు. ఎందుకంటే హొయసళలకు చాలా విధేయులుగా వీళ్ళు పనిచేశారు. మొదట 1324లో ప్రతాపరుద్రుడు చనిపోవడంతో కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోతుంది. ఆ తర్వాత మరో 10-15 ఏళ్ల తర్వాత హొయసళ సామ్రాజ్యం అంతరించిపోతుంది. 11-12 సంవత్సరాల తర్వాత మూడవ వీరబళ్ళాలుడు అతను చనిపోవడంతో అక్కడికి హొయసళ సామ్రాజ్యం అంతరించిపోతుంది. అప్పుడు ఒకవైపు హరిహర బుక్కరాయలు, మరొక వైపు తెలుగు ప్రాంతాలలో పురోలయ నాయకుడు, కాపా నాయకుడు అన్నదమ్ములు ఇద్దరు. వీళ్ళిద్దరూ తర్వాత ఈ అళయరామరాయల పూర్వీకుడు సోమరాజు అనేసి ఇతను కూడా ఈ మొత్తం ఢిల్లీ సల్తనత్ పైన తిరుగుబాటు చేసి ముగ్గురు కూడా 3 విధాలైనటువంటి ముప్పేట దాడి చేసి అక్కడ ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈ ఢిల్లీ సల్తనత్ వాళ్ళందరినీ కూడా ఓడించి పంపించి ఇక్కడ సామ్రాజ్యాల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నమాట. ఎలాగైతే పురోలయ నాయకుడు, కాపాయ నాయకుడు ఇద్దరూ కూడా కేవలం ఒకే ఒక సంవత్సరంలోనే 1324లో ప్రతాపరుద్రుడు చనిపోతే 1325 నాటికే తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ఢిల్లీ సైన్యాలను తరిమి కొట్టారు వాళ్ళు ఒకే సంవత్సరంలో. తరిమి కొట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్వతంత్ర పాలనను మొదలుపెట్టారు. అయితే వాళ్ళు ఎంత రాజభక్తి పరాయణులు అంటే ప్రోలయ నాయకుడు మొదట అధికారాన్ని వహిస్తాడు. కానీ తనని తాను నాయకుడని చెప్పుకుంటాడు, కానీ తనని తాను మహారాజు బిరుదుతో చెప్పుకోడు. అంటే ఆయన దృష్టిలో, పురోలయ నాయకుడి దృష్టిలో మహారాజు అంటే బ్రతికి ఉన్నా చనిపోయినా కూడా ప్రతాపరుద్రుడే మహారాజు. ఆయన అంతటి స్వామి భక్తి. బాహుబలి సినిమాలో అంతే, అన్ని ఇక్కడి నుంచి తీసుకున్నటువంటి అంశాలే అవన్నీ కూడా. ఆ విధంగా మంచి ప్రభోక్తి పరాయణుడు. కాపాయ నాయకుడు కూడా అలాగే. దురదృష్టవశాత్తు కాపాయ నాయకుడికి మిగతా నాయకులు సహాయం చేయకుండా కొంత స్వార్థం వీటన్నిటితో కూడా కాపాయ నాయకుడు నుంచి అధికారం చేస్తారు. కాపాయ నాయకుడు కూడా తర్వాత చనిపోతాడు. ఆ విధంగా తెలుగు ప్రాంతాలలో మళ్ళీ అనిశ్చిత పరిస్థితి మొదలవుతుంది. అంటే ఒక కేంద్రీకృతమైన నాయకత్వం, సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ అనేది లేకుండా, లీడర్షిప్ అనేది లేకుండా ఒక 10 ఏళ్లలోపు మళ్ళీ తెలుగు ప్రాంతాలన్నీ కూడా చీకట్లోకి జారుకుంటున్న సమయంలో మనకు మళ్ళీ రెడ్డి రాజులు, కొండవీడు, అద్దంకి ఇలాంటి ప్రాంతాల్లో మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చి కొంత రాజ్య స్థాపనలు చేసి కాపాడడం జరిగింది. సో ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేటివ్స్ హ్యావ్ బీన్ ప్రిజర్వ్డ్ వాళ్ళతో. ఇక్కడ హొయసళలకు వచ్చేసరికి
1343 వరకు కూడా వీరబళ్ళాళుడు ఉన్నాడు అనడానికి శాసన ఆధారాలు ఉన్నాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చరిత్రకారుల ప్రకారం విజయనగర సంస్థాపన 16లో అయ్యింది. కానీ 1342-43 వరకు కూడా హొయసళ రాజైనటువంటి వీరబళ్ళాళుడు బ్రతికే ఉన్నాడు అనడానికి కొన్ని శాసన ఆధారాలు ఉన్నాయి. మరి ఈ 7 ఏళ్ల కాలంలో వీరబళ్ళాళుడు ఏం చేస్తూ ఉన్నాడు అనే దానిపైన కూడా మళ్ళీ అనేక రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి. సాధారణంగా అందరూ ఒప్పుకున్న సిద్ధాంతం ఏమిటంటే ఆయన చావుకు దగ్గరలో ఉన్నాడు. అంటే హీ వాజ్ నాట్ పొలిటికలీ యాక్టివ్, వాజ్ నాట్ మిలిటరీలీ యాక్టివ్, బట్ హీ వాజ్ దేర్. ఆయన అలాగ ఉన్నప్పుడు వీళ్ళు సామ్రాజ్య స్థాపన చేశారు, హరిహర బుక్కరాయ. వీళ్ళు కూడా ఎంత ఆ స్వామి భక్తి వీళ్ళలో కూడా ఉండింది అంటే మన ప్రోళయ కాపాయి నాయకుడు లాగానే హరిహర బుక్కరాయలలో కూడా వీళ్ళు 1336లోనే సామ్రాజ్యాన్ని స్థాపించి 4 వైపులకు సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నప్పటికీ కూడా తమ శాసనాలలో స్వతంత్రంగా శాసనాలు వేయించడం మొదలుపెట్టినా కూడా ఎక్కడ కూడా ఏ శాసనంలో కూడా వీళ్ళు తమని తాము మహారాజు అని చెప్తారు. అని చెప్పుకున్నారు, మహామండలేశ్వర అని చెప్తున్నారు. ఇంతకుముందు నేను అన్నట్టుగా మాండలీకుడు అంటే ఒక పెద్ద సామ్రాజ్యంలోని ఒక భాగానికి మాత్రమే పాలకుడు, మహారాజు అంటే మొత్తం సామ్రాజ్యానికి పాలకుడు లేదా చక్రవర్తి. అంటే వీళ్ళు స్వతంత్రంగా పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా తమ ఇంతకు ముందు తాము ఎవరి దగ్గర అయితే పనిచేశారో ఆ యజమాని ఇంకా ఉన్నందువల్ల వాళ్ళు తమని తాము చక్రవర్తులు లేకపోతే మహారాజులు అని బిరుదులు తీసుకోలేదు. మనకు ఆ విధంగా శాసనాలు దొరకడం మొదలయ్యేది 1346-47 తర్వాత. సో 1343లో వీరబళ్ళాళుడు చనిపోయాడు అనే సిద్ధాంతానికి వీళ్ళ మహారాజు బిరుదులు తీసుకోవడానికి మనకు అక్కడ లెక్క సరిపోతుంది. సో ఈ విధంగా ఇంత నిష్ఠ భక్తి ఉన్నటువంటి వాళ్ళు అటు తెలుగు నేలలోను ఇటు కన్నడ నేలలోను ఆ కాలంలో ఉన్నారు. ఇటు ప్రోళయ కాపాయ నాయకులు, అటు హరిహర బుక్కరాయలు, వాళ్ళ ఇద్దరి తమ్ముళ్ళు కూడా. అయితే ఈ మధ్యలో జరిగిన ఒక అంటే ప్రోళయ కాపాయ నాయకులకి హరిహర బుక్కరాయలకు ఉన్న ఒక్క తేడా ఏమిటి అంటే మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగానే ప్రోళయ కాపాయ నాయకులు కాకతీయ రాజుల దగ్గర పనిచేసినప్పుడు ఆ తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు, ఎవరికి వాళ్ళు పట్టుబడలేదు, యుద్ధ ఖైదీలుగా వెళ్ళలేదు. కానీ హరిహర బుక్కరాయలు వాళ్ళు మాత్రం అలా కాదు, యుద్ధంలో దొరికిపోయారు. ప్రతాపరుద్రుడితో పాటుగా ఢిల్లీకి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది, అక్కడ వాళ్లకు మార్పిడి చేయడం జరిగింది, వాళ్ళు అక్కడే ఉన్నారు కొద్ది కాలం. ఆ తర్వాత ఇక్కడ కంపిలి రాజ్యం ఉండింది దక్షిణ భారతదేశంలో. అది మొదటి నుంచి స్వతంత్ర రాజ్యంగానే ఉండింది. అంటే కాకతీయులు వీళ్ళు కూడా కంపిలి రాజ్యాన్ని అటు సేవణ యాదవులు కానీ ఇటు హొయసళలు కానీ ఇటు కాకతీయులు కానీ 3 వైపులా గొప్ప సామ్రాజ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ కంపిలి అనేది ఇంతే చిన్న ప్రాంతం, అది స్వతంత్రంగానే ఉండింది. కంపిలి రాయ అనేసి వాళ్ళందరికీ కామన్ నేమ్, అది కంపిలి రాయ అనేది. అందులో జంబుకేశ్వర అనేవాడు చిట్టు చివరి రాజు అని వాళ్ళ వంశావళి చెబుతుంది మనకి. ఈ సమయంలో ఏమైంది, తుగ్లక్ మేనల్లుడు ఒకడు యువతల వైపు ప్రాంతీయ అధికారిగా వస్తాడు, గవర్నర్గా వస్తాడు. వాడు మేనమామైనటువంటి తుగ్లక్ పైనే తిరుగుబాటు చేస్తాడు. సో వాడిని శిక్షించడం కోసం అనేసి మొదటగా హరిహర బుక్కరాయలకు కొంత సైన్యాన్ని ఇచ్చి, వీళ్ళు ఎలాగూ ముస్లింలుగా మారారు, నాకు విధేయులుగా ఉన్నారు ఇక్కడ ఢిల్లీలో ఉన్నంత కాలం అని చెప్పి వాళ్ళకు కొంత డబ్బు కొంత సైన్యం, అది ఎంత సైన్యం అని మనకు లెక్కకు తెలియదు, కానీ కొంతమంది చరిత్రకారులు 25,000 నుంచి 30,000 దాకా ఉండేటటువంటి గొప్ప సైన్యాన్ని ఇచ్చి పంపించాడు అనేసి చెబుతారు. సంఖ్యలతో మనకు పెద్ద దానివల్ల ఏమీ మనకు నిరూపణ కాదు, కానీ ఎంతో కొంత సైన్యాన్ని కావలసినంత డబ్బును ఇచ్చి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించారు. అంటే అతను ఆ విధంగా ఒక ఆయన తిరుగుబాటు చేసిన మెయిన్ అల్లు ఉన్నాడు, ఆయన చంపేశారా లేకపోతే అంటే ఎట్లా ముగ్గురు? అంటే ఈ హరిహర బుక్కరాయలు రావడానికి ముందే ఒకసారి ఢిల్లీ సైన్యం వస్తుంది, వచ్చి కంపిలి జంబుకేశ్వరుడితో పోరాటం చేస్తుంది. అందులో జంబుకేశ్వరుడు చనిపోతాడు. అతని కొడుకుల్ని కొద్దిమంది చనిపోతారు, 12 మంది కొడుకులు ఉంటారు.
కొద్దిమంది యుద్ధంలో చనిపోతారు, మిగతా వాళ్లను ఢిల్లీ సైన్యాలు బందీలుగా తీసుకెళ్లిపోయి వాళ్లను మతాంతరం చేస్తారని. ఆ తర్వాత అప్పటికి వీడు పారిపోతాడు, సాగర దగ్గరకు, కర్ణాటకలోని సాగర అనే ప్రాంతం వైపుకు పారిపోతాడు. ఈ మేనల్లుడు మాత్రం దొరకడు, వాడు మొదట్లోనే తెలుసుకొని పారిపోతాడు. ఆ విధంగా మళ్ళీ తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి, తమ అధికారం పోతుంది, ఇంత కష్టపడి దక్షిణ భారతదేశాన్ని తమ వశంలోకి తీసుకుంటే అది మళ్ళీ చేజారిపోతుంది అనే దాంతో ఈ దక్షిణ భారతదేశం పట్ల బాగా అవగాహన ఉన్నటువంటి ఈ హరిహర బుక్కరాయలు, ఈ ఇద్దరి అన్నదమ్ముళ్లను సైన్యం ఇచ్చి రెండోసారి పంపించడం జరుగుతుంది. మొదటిసారి జరిగినప్పుడు కంపలి రాజ్యం నాశనం అయిపోతుంది, ఎవరు మిగలరు, ఆ కంపలి రాజవంశంలో ఎవరు మిగలరు. ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ స్వతంత్రంగా తమ రాజ్యాన్ని తాము స్థాపించుకుంటారు. తమిళనాడులో తిరువణ్ణామలై దగ్గర 3వ బళ్ళాలుడు ఉండి అక్కడే ఆయన చనిపోవడం తిరువణ్ణామలైలో. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు సామ్రాజ్య స్థాపన చేయడం జరుగుతుంది. అయితే ఈ సామ్రాజ్య స్థాపన చేయడానికి దాని వెనకాల ఇప్పుడు మనం ఏదైతే కథ చెప్పుకుంటామో విద్యారణ్యుల వారు, ఇవన్నీ కూడా మనకు తరువాతి కాలంలో విజయనగర శాసనాల్లో మనకు ముఖ్యంగా సదాశివరాయల కాలం నాటి శాసనాల్లో మనకు ఈ కథ మొదటిసారిగా దొరుకుతుంది. ఏమిటా కథ అంటే మామూలుగా చెప్పేది, హరిహర బుక్కరాయలు సామ్రాజ్యం రాజధాని కావాలి కదా, రాజధాని కట్టాలి అని తుంగభద్ర నదీ తీరంలో తిరుగుతూ ఉండేటప్పుడు హంపి దగ్గర వేట కుక్కలు కుందేలను తరుముకుంటూ వెళితే ఒక చోట మాత్రం కుందేలు తిరగబడి వేట కుక్కల్ని తరుముకుంటూ వస్తుంది. అప్పుడు ఈ నేలలో ఏదో గొప్ప మాహాత్మ్యం ఉంది, లేకపోతే ఇంత చిన్న కుందేలు అంత భీకరమైన వేట కుక్కల్ని తరిమి కొట్టడం ఏమిటి అని ఆలోచించి అన్నదమ్ములు అప్పుడు అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి విద్యారణ్యుల వారిని ఆశ్రయించడం, మీరు సామ్రాజ్య స్థాపన చెయ్యండి అని చెప్పడం, నేను ముహూర్త నిర్ణయం చేస్తాను, ఆ ముహూర్తానికి తగ్గట్టుగా మీరు పునాది వేసి మీరు రాజధానిని కట్టడం మొదలుపెట్టండి అని ఆయన చెప్పడం. ఆయన అటు నదికి ఉత్తరం వైపున ఆయన ఉంటారు, దక్షిణపు ఒడ్డున వీళ్ళు రాజధానిని, అంటే ఇప్పుడున్న హంపీలో రాజధానిని కట్టాలనేసి అనుకుంటారు. ఆ మధ్యలో సుమారు 5 కిలోమీటర్ల వ్యత్యాసంతో నది పారుతూ ఉంటుంది, అంత పెద్ద నది పాత్ర దానికి అక్కడ తుంగభద్ర నది. ఈ ఆనేగొంది టు హంపీకి మధ్యలో సుమారు 4-5 కిలోమీటర్ల వైశాల్యంతో నది పారుతుంది. ఈయన అటువైపు ఒడ్డున ఉన్నారు, అన్నదమ్ములు ఇటువైపు ఒడ్డున రాజధానిని కట్టాలనుకున్నారు. ఆ కథలో వచ్చేది ఇదంతా కూడా. అప్పుడు విద్యారణ్యుల వారు చెబుతారు, సరి అయిన ముహూర్తం అమృత ఘడియలు వచ్చినప్పుడు నేను శంఖాన్ని ఊదుతాను, యువతల వైపు నిలబడి మీరు అవతల వైపున పునాది రాయి వేయండి అని. వీళ్ళు సిద్ధంగా కాచుకొని ఉంటారు అన్నదమ్ములు. శంఖం ఊదింది వినపడుతుంది, వెంటనే వీళ్ళు పునాది వేసి రాజధానిని కట్టడానికి మొదలు పెడతారు. అది అయిన కొన్ని నిమిషాలకు మళ్ళీ ఇంకొకసారి శంఖధ్వని వినపడుతుంది. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏమిటా 2 శబ్దాలు వచ్చాయి కదా. అప్పుడు మళ్ళీ వాళ్ళు అటు విద్యారణ్యుల వైపుకు వెళ్ళినప్పుడు ఏమైంది అని వీళ్ళు అడుగుతారు. మొదటిసారి ఒక శంఖం వినపడింది, ఆ శంఖం వినపడినప్పుడు మేము పునాది వేసేసాం, మళ్ళీ రెండోసారి వినపడింది, అందుకని ఇందులో మీరు చేసిన శంఖనాదం ఏది అని తెలుసుకోవడానికి వచ్చామని వాళ్ళు అంటారు. అయ్యో, రెండోసారి వచ్చింది నేను చేసింది, మొదటిది ఎవరు చేశారో అంటే ఈ వీరశైవులలో జంగమదేవరుడు అనేసి ఉంటారు, మాకు అనంతపురం వైపు ఎక్కువగా వచ్చేవాడు జంగమదేవరుడు. ఆ శంఖం ఊత్తూ జగంట వాయిస్తూ వస్తారన్నమాట వీరశైవ. అంటే వీరశైవ భిక్షకులు వాళ్ళు అలా భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉంటారు శంఖం ఊస్తూ వాళ్ళు. సో ఎవడో జంగముడు శంఖం ఊదినట్టుగా ఉంది, మొదటిసారిగా భిక్ష కోసం వచ్చినటువంటి వాడు, అది నేను చేసిందని మీరు అనుకున్నారు, ఆ ముహూర్తం సరిగ్గా లేదు, అందుకని 300 సంవత్సరాల పాటమే మీ సామ్రాజ్యం నిలుస్తుంది, నేను ఆచంద్ర తారకం ఉండాలి అని ముహూర్తాన్ని నిర్ణయించాను. కానీ భగవంతుడి లీల, మనం ఏమి చెయ్యలేము, అందుకని మీ సామ్రాజ్యం 300 సంవత్సరాల పాటు సుస్థిరంగా చేస్తుంది, పరిపాలన చేస్తుంది అని ఆయన ఆశీర్వదించారు అని ఈ కథ మనకు మొదటిసారిగా కనపడేది సదాశివరాయల కాలం నాటి శాసనం. సదాశివరాయల కాలం అంటే 1542 తర్వాత, అచ్యుతదేవరాయలు చనిపోయిన తర్వాత కాలం నుంచి. ఆ కాలంలోనే మనకి ఎక్కువగా ఈ కథ కనబడుతుంది. దానికి ముందు
హరిహర బుక్కరాయల కాలంలో కానీ ఆ తర్వాత వచ్చిన సంగమ వంశపు పరిపాలకుల కాలంలో కానీ సాళువ తుళు వంశంలో అచ్యుతదేవరాయల వరకు కూడా మనకు ఈ కథ పెద్దగా కనపడదు. ఓకే సార్. సార్ మా కృష్ణదేవరాయలు చెప్పండి సార్, చెప్పండి. కనుక ఈ సామ్రాజ్యం ఎలాగ వచ్చింది అనడానికి ఈ శాసనం ఆధారంగా ఉన్నవాడు, అంటే విద్యారణ్యుల వారి ఆశీర్వాద బలంతో వచ్చింది అనేది ఈ శాసనాల ద్వారా ఉంటున్నా కూడా ఈ శాసనాలు తర్వాతి కాలంలో వచ్చినవి, ఆ కాలానికి సంబంధించినవి కాదు. కనుక కొందరేమంటారంటే, అంటే ఇక్కడ రొటీన్గా చెప్పే విషయాల కంటే కూడా కొన్ని మామూలుగా జనాలకు ఎక్కువగా తెలియనటువంటి లేకపోతే తెలుసుకోవడానికి అవకాశం లేనటువంటి విషయాలను చెప్పాలనేది ఒక చిన్న ప్రయత్నం. కాబట్టి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఏమిటంటే విద్యారణ్యుల వారికిను విజయనగర సామ్రాజ్య స్థాపనకును సంబంధం లేదు, ఆయన రాజగురువు కాదు అనేటటువంటి వాదనలు కూడా మనకు చరిత్ర పరిశోధకుల్లో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంగమ వంశం వాళ్ళు కాలాముఖ వీరశైవాన్ని అనుసరించారు. దానికి బోలెడు శాసనాలు ఉన్నాయి. అందులో ఈ కాలాముఖ సన్యాసులను, పీఠాధిపతులను వాళ్ళు తమ రాజగురువుగా చెప్పుకొని దానాలు, అనేక రకాలైనటువంటి సన్మానాలు చేసిన దానికి శాసనాలు ఉన్నాయి. హరిహర బుక్కరాయల కాలంలో శృంగేరి మఠానికి, అంటే ఎక్కడైతే విద్యారణ్యుల వారు పీఠాధిపతిగా ఉన్నారో 7 ఏళ్ల పాటు, అక్కడ కూడా విద్యారణ్యుల వారికి ఇచ్చినటువంటి శాసనాలు చాలా ఉన్నాయి. ఎవరి వాదన వాళ్ళది. కాబట్టి విజయనగర సామ్రాజ్య స్థాపనలో విద్యారణ్యుల వారి పాత్ర ఏమిటి అనేది మనకు తెలిసేది సదాశివరాయల కాలం నాటి నుంచి తెలుస్తుంది. ఓకే సార్. మనకు కృష్ణదేవరాయలు మెయిన్ ఫేమస్ అందరికంటే విజయనగర ఎంపైర్ అంటేనే ఆయన గుర్తొస్తారు. ఆయన కాకుండా చాలా మంది ఉన్నారు కదా సార్, వాళ్ళు గొప్పవారు ఒకరిద్దరు పేర్లు, వాళ్ళు ఏం అచీవ్మెంట్ గురించి చెప్పండి సార్. అంటే ఒకటండి, కేవలం చక్రవర్తుల గురించే మనం మాట్లాడుతూ కూర్చుంటే ఏమవుతుందంటే పాక్షికంగా మనం, అంటే చాలా పార్షియల్గా మనం చరిత్రను తెలుసుకున్న వాళ్ళం. ఎందుకంటే ఒక మహాసామ్రాజ్యం స్థాపన జరగాలి అంటే అది ఒక్క వ్యక్తి వల్ల జరిగే పని. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఈరోజు మనం కార్పొరేట్ వ్యవహారంలో ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ వన్ కంపెనీ అండ్ వీ వాంట్ టు కన్వర్ట్ ఇట్ దట్ ఇంటూ కాంగ్లోమెరేట్ అంటే ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్స్ వర్క్, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ కదా. ఆ విధంగా విజయనగర సామ్రాజ్యం అనేటటువంటి అంత గొప్ప సామ్రాజ్యం నిర్మాణం కావాలి అంటే ఒక్క ఇద్దరు వ్యక్తుల వల్లనూ మాత్రమే అయ్యినది. ఎంతో మంది దానికి కృషి చేశారు. అయితే చరిత్ర ఎలాగవుతుంది అంటే అది ఎవరికి ఎక్కువగా ప్రచారం లభిస్తుందో వాళ్ళకి ప్రాధాన్యం. ప్రచారం లేనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యున్నా కూడా వాళ్ళ కాలంలో వాళ్ళకు ప్రాధాన్యం లేకుండా పోతుంది. ఎందుకు? ప్రచారం లేదు కదా. అలా కనుక చూసుకుంటే విజయనగర సామ్రాజ్యానికి నిజంగా పునాదులు వేసిన వ్యక్తి అని అంటే హరిహర బుక్కరాయలు, ముద్దప, మారపలు ఉన్నప్పటికీ కూడా కుమార కంపన బుక్కరాయల కొడుకు పెద్దవాడు. అంటే ఇద్దరు బుక్కరాయలు ఉన్నారు. మొదటి బుక్కరాయల కొడుకు కుమార కంపన. కుమార అంటే యువరాజు అని, ఆయన అసలు పేరు కంపన. శత్రువులు చూస్తే వణకాలి అనే ఉద్దేశంతో సంస్కృత పదం కంపన అనేది, కంపనము అంటే వణుకు. కాబట్టి శత్రువులు వణకాలి నా కుమారుని చూసి అనే ఒక వీరోచితమైన పేరును తన పెద్ద కొడుకు ఇచ్చాడు అనమాట బుక్కరాయ. అతను ఆ పేరుకు తగ్గట్టుగానే నడుచుకున్నాడు. మంచి వీరుడు, అదేవిధంగా సంగీత సాహిత్యాల పట్ల చాలా ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఈ కుమార కంపన దగ్గరనే విద్యారణ్యుల వారి తమ్ముడు అయినటువంటి సాయణాచార్యుడు ఈ కుమార కంపనికి సలహాదారుడుగా ఉండేవారు. అప్పుడు ఆ సాయణాచార్యులను పిలిచి వేదాలకు భాష్యాలు రాయాలండి, అందరికీ అర్థం కావాలి వేదాలు ఏం చెబుతున్నాయి అనేసి. కాబట్టి 4 వేదాలకును మీరు వ్యాఖ్యానం చేయాలి అని అడిగినటువంటి వ్యక్తి కంపన. ఆ విధంగా సాయణాచార్యులు మరో 4 పండితులతో కలుసుకొని 4 వేదాలకు కూడా భాష్యాలను రాయడం జరిగింది. దానికి సంబంధించిన ఒక తామ్ర శాసనం, ఒక రాగిరేకు శాసనం శృంగేరి మఠంలో ఇప్పటికీ. కాకపోతే చక్రవర్తి మరి బుక్కరాయలు కాబట్టి బుక్కరాయల పేరుతో ఆ శాసనాన్ని ఇచ్చి
ఈ ఈ కామెంటరీ, వేదాలకు కామెంటరీ రాసిన ఈ 5 మంది పండితులను సన్మానించడం జరిగింది మహారాజు పేరుతో. కానీ దాన్ని మొదటగా కోరుకున్నది బుక్కరాయల కుమారుడైనటువంటి కంపన అని చరిత్రకారులు చెప్తారు. ఈ విధంగా అప్పుడు తమిళనాడులో చాలా దారుణంగా ఉండింది పరిస్థితి, దేవాలయాల పరిస్థితులు. శ్రీరంగం, మధురై ఇలాంటివన్నీ కూడా చాలా విధ్వంసానికి గురయ్యాయి. పరమతస్తుల దాడిలో, ముఖ్యంగా ఢిల్లీ సల్తనత్ దాడిలో ఇవన్నీ కూడా చాలా మటుకు చిన్న చిన్న ఆలయాలను కూలగొట్టడం జరిగింది. కొన్ని ఆలయాలను కూలగొట్టి మసీదులుగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా జరిగాయి. వీటన్నిటికీ శాసనాల ఆధారాలు ఉన్నాయి. మనం ఏదో ఈరోజు ఆవేశకావేశంతో ఒకరిని తిట్టాలి అనే ఉద్దేశంతో చెప్పేది కాదు. డాక్టర్ కొన్రాడ్ ఎల్స్ట్ ఎప్పుడు చెప్తుంటారు అనమాట, ఇండియన్ హిస్టరీలో నెగేషనిజం అనేది చాలా దెబ్బ కొడుతోంది అని. అంటే చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మసిపూసి మారేడు కాయలు చేయడం అనే ప్రక్రియ ఇండియన్ హిస్టరీలో జరుగుతుంది. అందువలన ఎవరికీ సరి అయిన చరిత్ర తెలియకుండా పోతుంది అనేసి అంటారు. అది నిజం. ఈ మధ్యన ఒక వీడియో చేశాను, ఈ కుమార కంపనకు సంబంధించి ఒక పాడ్కాస్ట్ చేశాను. ధారాపురం అనే ఒక ఊరిలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన వీరరాఘవ స్వామి ఆలయాన్ని మదురై సల్తనత్కు సంబంధించిన ఒక సైన్యాధికారి, తుగ్లక్ నియమించి వెళ్ళినటువంటి అధికారి ఆ వీరరాఘవ స్వామి ఆలయాన్ని పడగొట్టి అక్కడ తనకు మసీదు కట్టించారు తన వ్యక్తిగత ప్రార్థనల కోసం. సుమారు ఒక 20 సంవత్సరాలు ఉంటుంది ఇది అక్కడ ఆలయం స్థానంలో. కుమార కంపన వచ్చిన తర్వాత 1363 ఆ ప్రాంతంలో తమిళనాడులోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మదురై, అప్పటికే మదురై సుల్తాన్ అంటే ఒకప్పుడు తుగ్లక్కు సామంతుడు, తుగ్లక్ యొక్క రిప్రజెంటేటివ్, పొలిటికల్ రిప్రజెంటేటివ్. తుగ్లక్ అటు వెళ్ళిపోగానే తనకు తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటాడు. మదురైని కేంద్రంగా చేసుకుని పాలిస్తుంటాడు కాబట్టి దానికి మదురై సల్తనత్ అని చరిత్రకారులు పిలుస్తారు. అతని కాలంలో కూడా ఇది మసీదుగానే ఉండింది. అప్పుడు కుమార కంపన తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత మొదట 2 ఇలాంటి దేవాలయాలను పునరుద్ధరిస్తాడు 63. ఆ తర్వాత 1384లో, అంటే కుమార కంపన చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత కుమార కంపనను ఆదర్శంగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి విజయనగర ప్రాంతీయ పాలకుడు దేవేంద్ర నాయకుడు అని, ఆ దేవేంద్రుడు ఏం చేస్తాడంటే ఈ వీరరాఘవ స్వామి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తాడు, మసీదును తీసేసి. అది శాసనంలో మనకు స్పష్టంగా ఈ విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాగా అనేక రకాలుగా ఒక సంస్కృతి రకరకాల దాడులకు గురవుతున్నటువంటి సమయంలో కేవలం రాజ్యాన్ని విస్తరించడం కోసం కాదు, నాట్ ఫర్ ఎన్హాన్సింగ్ దేర్ టెరిటరీ అండ్ నాట్ టు గెయిన్ సమ్ మెటీరియల్ బెనిఫిట్, ఒక సంస్కృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో తమిళనాడులోకి విజయనగరం ప్రవేశించడం జరిగింది. అది కుమార కంపన ద్వారా ప్రవేశించడం జరిగింది. ఆ విధంగా ఎన్నో ఆలయాలు, ఎంతో మంది అమాయకులైనటువంటి హిందువులు వీళ్ళందరినీ కూడా కాపాడడం జరిగింది. ఈ విధంగా కుమార కంపనను మనం మొదటగా గుర్తించాలి, విజయనగర సామ్రాజ్య నిర్మాత. అప్పటిదాకా కేవలం కర్ణాటక ప్రాంతానికి వరకే పరిమితమై ఉన్నది విజయనగరం. కుమార కంపన దండయాత్ర వల్ల అది ద్రవిడ దేశం అంటే తమిళనాడులోకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అంటే 2వ దేవరాయ, సంగమ వంశంలో వచ్చినటువంటి 2వ దేవరాయ, ఏలు పట్టడంలో సిద్ధాస్తుడు. అందుకనే అతని నాణ్యాల పైన కూడా, బంగారు నాణ్యాల వెనక కూడా దేవరాయ అని ఉంటూనే గజబేంటగార అనే పేరుతో కూడా, అంటే గజాలను వేటాడేవాడు. ఆ విధంగా మంచి నిపుణుడు ఏనుగుల్ని పట్టడంలో, అలాగే ఆ ఏనుగుల్ని యుద్ధరంగంలోకి వాడుకోవడంలో కూడా నిపుణుడు. దేవరాయ 2వ దేవరాయలు సుమారు 20 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. చేసి అనేక రకాలైనటువంటి మార్పులను తీసుకొచ్చారు. అంటే అది పరిపాలనా పరంగా కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, అదే మిలిటరీ పరంగా, సైనిక పరంగా కూడా చాలా రకాలైనటువంటి మార్పులను తీసుకొచ్చారు. అడ్మినిస్ట్రేషన్లో గురించి ఒకటి చెప్పాలంటే, అందరూ సాధారణంగా బయట ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడనటువంటి విషయం. ఒకసారి వాళ్లకు ఆర్య వైశ్యులకు వివాదం వస్తుంది.
బేరి వాళ్ళు అంటే మనం ఎవరినైతే వైశ్యులు అని అంటాము ఈరోజు, ఆర్య వైశ్యులు, కోమటి వాళ్ళు. తమిళనాడులో బేరి అని పిలుస్తారు. వ్యాపారులు బేహారీ, బేహారీ అంటే వ్యాపారి, అదే బేరి అయింది అని నా ఉద్దేశం, నా అనుకోలు. కాబట్టి ఈ బేరి వాళ్ళు అంటే వ్యాపారులు, మేము ఆర్య వైశ్యులము అని వాళ్ళు వాదిస్తే, ఇక్కడ తెలుగునాట ఉన్నటువంటి ఆర్య వైశ్యులు లేదు లేదు మేము నిజమైన వైశ్య వర్ణానికి చెందినటువంటి వాళ్ళము, కాబట్టి మమ్మల్ని వైశ్యులుగా గుర్తించండి, వీళ్ళు కాదు అని. అప్పుడు ఈ వివాదం ఇక్కడ నుంచి బయలుదేరి, అంటే ఈ తమిళనాడు ప్రాంతం నుంచి బయలుదేరి తెలుగు ప్రాంతాలపైనగా వెళ్ళి చివరకు హంపీకి చేరుతుంది ఆ వివాదం. దేవరాయల దగ్గరికి వెళుతుంది ఈ వివాదం. దేవరాయ అప్పుడు మల్లినాథ అనుకుంటాను, నాకు ఇప్పుడు ఉన్నటువంటి పేరు గుర్తు రావడం లేదు, తన మంత్రి, తన దగ్గర ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ మంత్రి, మల్లినాథ అనుకుంటాను ఆయన పేరు, ఆయన్ను న్యాయ నిర్ణేతగా నియమిస్తారు. నియమించి హీ విల్ గివ్ ఫ్రీ హ్యాండ్ టు హిజ్ మినిస్టర్ టు కండక్ట్ ఎంక్వైరీస్. ద ఎంక్వైరీ విల్ గో ఆన్ ఫర్ సమ్ టైమ్. విచారణ చేసిన తర్వాత ఈ మల్లినాథుడు, ఐఎమ్ రైట్ అబౌట్ ద నేమ్, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఈ మంత్రి ఏం చేస్తాడంటే తన నిర్ణయాన్ని ఒక కావ్యం రూపంలో రాస్తాడు. హీ విల్ రైట్ ఎ జడ్జిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ పోయం. దానికి వైశ్య కులార్ణవం అని పేరు పెడతాడు. ఆర్ణవ అంటే సముద్రం, వైశ్య కుల, వైశ్యులు అనే కులం అంటే సమూహం అనే సముద్రం అనేది, అంటే ఆ సముద్రాన్ని నేను చిలికి అందులో నుంచి నా నిర్ణయాన్ని అమృతంలాగా బయటికి తీసాను అని తనకి తాను చెప్పుకోవాలి. అంటే చూడండి, ఇది దేవరాయ, రెండవ దేవరాయల యొక్క పరిపాలన విధానం. రెండు సామాజిక వర్గాలు కొట్లాడుకుంటున్నాయి అంటే వాటి మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేశాడు, కానీ వాటిల్ని ఇంకా రెచ్చగొట్టి దాంతో పబ్బం గడుపుకుందాము అనే ఆలోచన అప్పుడు దేవరాయలకి లేదనమాట. అదేవిధంగా తన మంత్రికి సంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ మంత్రి కూలంకషంగా అన్ని పరిశీలించి తన నిర్ణయాన్ని ఒక కావ్యం రూపంలో వ్రాశాడు. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు ఆ కావ్యం మనకు దొరకడం లేదు. ఆ వైశ్య కులార్ణవం అనేది పేరు ఉంది. ఎందుకుంది అంటే ఒక శాసనంలో ఈ విధంగా గతంలో దేవరాయల కాలంలో ఫలానా మంత్రి గారు వైశ్య కులార్ణవం అనే పుస్తకం రాసి అందులో నిర్ణయించిన దాని ప్రకారం ఈ నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నామని తర్వాత కాలంలో ఒక 70-80 ఏళ్ల తర్వాత వచ్చిన ఒక శాసనం ఈ కథ మనకి చెబుతుంది. ఇది ఒక్క చిన్న ఉదాహరణ దేవరాయల పాలన ఎలా ఉండింది అని. ఇక సైనిక పరంగా చూసుకుంటే దేవరాయలు మొట్టమొదటిసారిగా విజయనగర సైన్యంలోకి ముస్లిం సైనికుల్ని నియమించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయనకు బాగా అర్థమైంది ఏమిటి అంటే, ఎందుకు వరుసగా బహమనీ సుల్తానులతో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎందుకు విజయనగరం ఎక్కువగా ఓడిపోతుంది అని అంటే కనుక దాన్ని అంతా కూడా స్ట్రాటజిక్గా స్టడీ చేశాడు దేవరాయలు. దానంతా కూడా అధ్యయనం చేసి వాళ్ళ దగ్గర వేగంగా పరిగెత్తగలిగే గుర్రాలు ఉన్నాయి, అలాగ వేగంగా పరిగెడుతున్న గుర్రాలపై నుంచి గురి తప్పకుండా గురి చూసి బాణాలు వదిలేటటువంటి విలుకాండ్లు ఉన్నారు. అందువల్ల వాళ్ళు షూట్ అండ్ స్కూట్ పద్ధతిలో మనల్ని చావగొట్టి చెవులు మూసి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకే మాత్రం మనం చేయలేకపోతున్నాం. ఎందుకు? మెరుపు వేగంతో వస్తున్నారు, వేలాది బాణాలు వదులుతున్నారు, కళ్ళు తెరిచేలోపు వాళ్ళు మాయమైపోతున్నారు. ఈ విధంగా జరుగుతోందని దాన్ని గుర్తించి ఇప్పుడు నా సైనికులకి నేను అదంతా కూడా తప్పినది ఇవ్వాలి అంటే గనక చాలా సమయం పడుతుంది అని చెప్పి అప్పటికప్పుడు వెంటనే విజయాలు సాధించాలి అని ఒక ఆతృతతో ఏం చేస్తాడంటే ముస్లిం సైనికుల్ని తన సైన్యంలోకి తీసుకోవడం మొదలు పెడతాడు. ఆ విధంగా ఆయన కాలంలోనే హంపి నగరంలో ముస్లిం సైనికుల కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు ఉండడానికనేసి ప్రత్యేకంగా ఒక వాడను కట్టించి ఇచ్చారు. దాన్ని ఇస్లామిక్ క్వార్టర్ అనేసి ఇప్పుడు మనకు చూపిస్తారు. ఇప్పుడు ఒక మసీదు అంతా కూడా ఉంది హంపీలో. సో ఆ విధంగా ఆయన మత సామరస్యాన్ని పాటించాడు, సైన్యాన్ని బలోపేతం చేయాలని అనుకున్నాడు. కానీ అది చివరకు కొన్ని సంవత్సరాల పాటు అది కాస్త మంచి ఫలితాలని ఇచ్చినప్పటికీ కూడా
తాళికోట యుద్ధంలో మాత్రం అది తిరగబడింది. అది దేవరాయల పాలన. ఆ తర్వాత సాళువ నరసింహరాయలు చాలా గొప్ప పాలకుడు, చాలా తక్కువ కాలం చక్రవర్తిగా చేశాడు. అతి ఎక్కువ కాలం చంద్రగిరి సీమకు మాండలికుడుగా ఉంటే ఇక్కడ తిరుపతి దగ్గర తిరుపతి వెంకటేశ్వర స్వామికి చాలా భక్తుడు. అలాగే సంగీత సాహిత్యాల పట్ల చాలా అభిమానం, ఆసక్తి ఉన్నటువంటి వాడు, మహాధార్మికుడు, మహావీరుడు. అవతల వైపు నుంచి గజపతులు గోదావరి దాటి విజయనగర ప్రాంతంలోకి చొరబడుతూ ఉన్నా కూడా సంగమవంశపు చివరి రాజు ప్రౌఢరాయలు అనేసి చిట్ట చివరి వాడు, తాగుబోతు, తిరుగుబోతు, వేశ్యాలోలుడు అనేసి మనకు చరిత్ర చెబుతుంది. అలాంటి వాడు నిష్క్రియగా పడుకుని ఉన్నాడు. వాడు ఏం పట్టించుకోవడం లేదు. చక్రవర్తి ఆజ్ఞ ఇస్తేనే సామంతరాజు ఏమైనా ముందుకు వెళ్ళి చెయ్యాలి. విజయనగరం యొక్క మూల బలం హంపీలో ఉంటే రెండవ మూల బలం అంటే మెయిన్ ఆర్మీ హంపీలో ఉంటే రెండవ మూల బలం యొక్క స్థానం ఏదంటే చంద్రగిరి. కాబట్టి హంపి, పెనుగొండ రెండు రాజధానులైనా కూడా హంపి సైన్యం యొక్క మూల బలం, మెయిన్ మిలిటరీ స్ట్రైకింగ్ ఫోర్స్ ఒకటి హంపీలో ఉంటే ఇంకొకటి ఇక్కడ చంద్రగిరిలో ఉండేది. అంత కీలకమైన స్థానం చంద్రగిరి. ఇంత కీలకమైన స్థానంలో ఉండి నేనేం చేయలేకపోతున్నానే అని ఆలోచించి పాపం బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు ఆయన దగ్గర భువనబంధు అని, అదే అతని బిరుదు, అసలు పేరు వేరే ఉంది. ఆ భువన కాకపోతే ఎక్కువ ఆయన భువనబంధు అనే చరిత్రకారులు వ్యవహరిస్తారు. అది ఆయనకున్న పేరు. ఆ మంత్రి ఆయన చెబుతాడు, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో నీ చక్రవర్తి పైన తిరగబడడం అదేమీ తప్పు కాదు, సామ్రాజ్యాన్ని నువ్వు కాపాడు అనేసి ఆయన చెప్పడం. అదేవిధంగా వ్యాసతీర్థుల వారు అనేసి కర్ణాటకకు చెందిన ఒక యతీశ్వరులు ఆయన్ని పిలిపించుకొని ఉంటాడు ఇక్కడ చంద్రగిరి. తిరుమల ఆలయంలో పూజలు నిలిచిపోతే కొన్ని కారణాల వల్ల, అర్చకులు లేకపోవడం వల్ల తిరుమల ఆలయంలో పూజలు నిలిచిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ తిరుపతికి దగ్గరలో ముళబాగల్ అనేసి ఒక ఊరు, అంటే ఇక్కడ నుంచి తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లే దారిలో ముళబాగల్ అనేసి చారిత్రకంగా చాలా కీలకమైనటువంటి ప్రాంతం. అది కూడా ముళబాగలు సీమ. కంపన ముళబాగలు సీమకు మాండలికుడుగా ఉండేవాడు తమిళనాడులోకి దండయాత్రకు వెళ్ళడానికి ముందు. ఆ ముళబాగలు సీమల, ఆ ముళబాగల్ అనే ఊరిలోనే ఈయన చదువుకుంటూ ఉండేవారు గురువు గారి దగ్గర, వ్యాసతీర్థుల. ఆయన ఇక్కడికి రప్పించుకోవడం, 12 సంవత్సరాల పాటు వ్యాసతీర్థుల వారు తిరుమల ఆలయ నిర్వహణం చేయడం జరిగింది. 1486 నుంచి 1498 వరకు కూడా వ్యాసతీర్థులు ఇక్కడే ఉండి చంద్రగిరిలో ఉంటూ కొండపైన ఆలయంలోని పూజా కార్యక్రమాలన్నీ కూడా, కైంకర్యాలన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టుగా ఈ యాక్టెడ్ యాజ్ ఏ ఓవర్సియర్ ఆఫ్ తిరుమల టెంపుల్. ఈ విధంగా ఆయన కూడా ఉపదేశం చేస్తారు. ఈయన, నువ్వు రాజధిక్కారం చెయ్యడం లేదు, రాజ్యాన్ని కాపాడబోతున్నావు, కాబట్టి అటువైపు నుంచి బహమని సుల్తానులు, ఇటువైపు నుంచి గజపతులు దండయాత్రలు చేస్తూ ఉన్నారు, సామ్రాజ్యం కూలిపోయే స్థితికి వచ్చింది, కాబట్టి నువ్వు సామ్రాజ్యాన్ని రక్షించే పని చెయ్యి అని చెప్పడంతో సాళువ నరసింహరాయలు అప్పుడు స్వతంత్రించి గజపతుల్ని మళ్ళీ గోదావరికి అవతల వైపు, అంటే రాజమహేంద్రం దాటి అవతల వైపుకు వెళ్ళేటట్టుగా చేసి అక్కడి దాకా సామ్రాజ్యాన్ని కాపాడి మళ్ళీ అప్పుడు మన కృష్ణదేవరాయల తండ్రి తుడువ నరసనాయకుడు ఆయన్ను హంపీకి పంపిస్తాడు. తను చంద్రగిరిలోనే ఉంటాడు. చక్రవర్తి పైన ప్రత్యక్షంగా తిరుగుబాటు చేయడం ఇష్టం ఉండదు సాళువ నరసింహరాయలకి అని అనిపిస్తుంది. అందుకని ఏం చేస్తాడంటే తన దగ్గర సైన్యాధికారిగా పనిచేస్తున్నటువంటి తుడువ నరసనాయకుడిని అక్కడికి తీస్తాడు. తుడువ నరసనాయకుడు మహావీరుడు, వస్తున్నాడని తెలవగానే ఈ ప్రౌఢదేవరాయలు పారిపోతాడు. ఎక్కడికి వెళతాడో ఎవరికి తెలియదు. అంతఃపురాన్ని ఖాళీ చేసుకుని పారిపోతాడు. మొత్తం రాజకుటుంబం అంతా కూడా పారిపోతుంది, ఎవ్వరూ ఉండరు. ఆ హంపి అంతఃపురం అంతా ఖాళీగా ఉంది. అప్పుడు తుడువ నరసనాయకులు వర్తమానం పంపిస్తాడు నరసింహరాయలకి, సామ్రాజ్యం నీకు దక్కింది, నువ్వు వచ్చి ఇక్కడ పట్టాభిషేకం చేసుకున్నావు. అప్పుడు హంపీకి వెళ్ళి 2 ఏళ్ల తర్వాత వెళతాడు, వెంటనే కూడా వెళ్ళాడు. హంపీకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ పట్టాభిషేకం చేసుకుంటాడు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. సాళువ నరసింహరాయల పరిపాలన ఏంటనడానికి మళ్ళీ ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిస్తాను. కోలారు జిల్లాలో సీతిబెట్ట అనేసి ఒక గ్రామం ఉంది.
అక్కడ వీరభద్రస్వామి గుడి ఉంది. ఆ గుడిలో సాళువ నరసింహరాయలు వేయించిన ఒక దానశాస్త్రం. ఆ దానశాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఈయన కంటే 300 సంవత్సరాల వెనక రాజేంద్ర చోళుడి కాలంలో ఆ ఆలయానికి దానంగా ఇచ్చిన భూమిని హొయసల రాజులు కొనసాగించారు. కానీ ఈ విజయనగర కాలంలో ఈ సాళువ వంశానికి సంగమ వంశానికి మధ్య ఇట్లాగా కొంచెం రాజకీయ ఘర్షణలు జరుగుతున్న సమయంలో వీరభద్రస్వామి ఆలయానికి సంబంధించిన ఆ భూముల్ని అక్కడే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ద్వారా కబ్జా చేశారు భూమిని. ఆలయం నడవడం కష్టమైపోయింది. ఎందుకంటే ఆ పొలం పైన వచ్చే ఫలసాయాన్ని అమ్మేయడం ద్వారా వచ్చిన డబ్బులతో ధూపదీప నైవేద్యాలతో ఆ గుడి నడిచేది, ఉత్సవాల అది నిలిచిపోయింది. ఆ విషయాన్ని ఆ పూజారి సాళువ నరసింహరాయలకు చెబితే వెంటనే సాళువ నరసింహరాయలు ఒక సైన్యాధికారిని పంపించి ఆ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టించి ఆ భూమిని మళ్ళీ ఆలయాన్ని కట్టిస్తారు. అంతేకాదు తను ఒక అన్నదాన సత్రాన్ని కట్టించి ఆ ఆలయానికి ఎవరైతే యాత్రికులు వస్తారో దర్శనం కోసం వాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టాలి, నిత్యాన్నదానం జరగాలి. ఈ విధంగా సాళువ నరసింహరాయలు మహావీరుడు, ధార్మికుడు, భక్తుడు, సంగీత సాహిత్యాలన్నింటినీ కూడా పోషించినటువంటి వాడు ఆయన. ఆ తర్వాత తుళువ నరసనాయకుల కాలం తర్వాత ఆయన పెద్ద కొడుకు వీర నరసింహరాయలు అధికారంలోకి వస్తాడు. 7 సంవత్సరాలు ఉంటాడు. ఆ తర్వాత 1509లో మనకు కృష్ణదేవరాయలు రావడం జరిగింది. కృష్ణదేవరాయల తర్వాత అచ్యుతదేవరాయలు 12 సంవత్సరాల పాటు పాలన చేశాడు. అన్న సంపాదించిన అంటే అన్న పెంచి పెద్ద చేసిన సామ్రాజ్యం మళ్ళీ కూలిపోకుండా కాపాడుకున్నాడు. అంతవరకు అచ్యుతదేవరాయలకు మనం క్రెడిట్ ఇవ్వాలి. అంతేకాకుండా అచ్యుతదేవరాయలు స్వయంగా అన్నలాగానే కవి, సంగీత శాస్త్రంలో మంచి నిష్ణాతుడు, సంగీత శాస్త్రం పైన ఒక గ్రంథం రాసినటువంటి వాడు. ఇది అచ్యుతదేవరాయల్లో ఉన్న ఒక అపూర్వమైన కోణం. కాబట్టి ఒకటి అన్న పెంచినటువంటి అంటే తెలుగు సీమలన్నీ కూడా కృష్ణదేవరాయల కాలంలో విజయనగరానికి చేరాయి. అప్పటిదాకా కర్ణాటక, తర్వాత తమిళనాడు ఇంతవరకు ఉండింది. తెలుగు సీమ అంటే మనకు చంద్రగిరి వరకే. కాబట్టి ఇది కూడా కర్ణాటకలో భాగంగానే ఉండేది అప్పుడు, ముళబాగిలకు దగ్గరలోనే. ఇటు నుంచి ఇంకా ముందుకు గోదావరి దాటి మనకు ఒరిస్సా వరకు కూడా ఈ తెలుగు ప్రాంతాలన్నింటినీ కూడా విజయనగర సామ్రాజ్యంలోకి చేర్చినటువంటి వాడు కృష్ణరాయలు చనిపోగానే అనేక చోట్ల తిరుగుబాట్లు వచ్చాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా అటు శ్రీలంకలో కూడా తిరుగుబాట్లు చేస్తే అక్కడికి సైన్యాన్ని పంపించి శ్రీలంక రాజు దగ్గర నుంచి కూడా మళ్ళీ కప్పాలను వసూలు చేసుకుని, అలాగే కేరళ రాజు నుంచి కూడా కప్పలు వసూలు చేసేది. ఇలాంటి గొప్ప పనులన్నీ కూడా అచ్యుతదేవరాయలు చేశాడు. ఆ తర్వాత మార్పులు చేర్పులు జరిగాయి. తాళికోట యుద్ధం, అళయరామరాయలు మంచి పరిపాలనా దక్షుడు, మహావీరుడు, కానీ అహంభావి అని చరిత్ర చెబుతుంది. అందరినీ ఎలాగంటే అలాగా అవహేళన చేస్తూ అవమానించేవాడు. కాబట్టి అళయరామరాయలకు ఆంతరంగికాను శత్రువులు ఉండేవాళ్ళు. బయట 5 మంది, అప్పుడు బహమనీ సామ్రాజ్యం కూలిపోయి కృష్ణదేవరాయల కాలంలోనే ఒకే బహమనీ సల్తనత్తే 5 సల్తనత్తులుగా విడిపోయి మనకు బీరరు, బిజాపూరు, గోల్కొండ, అహ్మద్ నగర్ అని 5 సల్తనత్తులుగా విడిపోవడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఈ 5 మందిని పిల్లి ఎలుక ఆటలాగా ఆడిస్తూ కాలం గడిపాడు ఒక 20 ఏళ్ల పాటు. అంటే అళయరామరాయల ఉద్దేశం ఏమిటి అంటే, వీళ్ళందరినీ మనం వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకున్నట్టుగా చేస్తే మనం సురక్షితంగా ఉంటాము అంటూ ఆ విధంగా చేశాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అళయరామరాయలు మహావీరుడు, మహాధార్మికుడు. వేలూరులో పంచాణం వారు అని అంటారు. అంటే విశ్వకర్మ కులానికి చెందినటువంటి వాళ్ళు. వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, మేదరి, ఇలాగ 5 కులాలను పంచాణం వాళ్ళు అని అంటారు. అంటే విశ్వకర్మ యొక్క 5 ముఖాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్లకు వేలూరు చెన్నకేశ్వర స్వామి గుడిలో ఒక విశేషమైన గౌరవం ఉండేది, ఆలయ మర్యాద ఉంది. దాన్ని నగర సభ వాళ్ళు తీసేస్తారు. నగర సభ అంటే ఈనాటి కార్పొరేషన్స్ లాంటి. సంవత్సరానికి కొద్ది మందిని ఎన్నుకునేవారు. ఒక సంవత్సరం పాటు వాళ్ళు ఆ ఊరిని నడిపించేవారు, ఊరి పెద్దలు. ఆ విధంగా ప్రతి సంవత్సరం నగర సభలోని సభ్యులు మారుతూ ఉండేవాళ్ళు. సో దెర్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఇప్పట్లాగా
డెమోక్రసీ అని కాకపోయినా విజయనగర సామ్రాజ్యంలో ఎంతో కొంత ప్రజాస్వామ్యం అనేది ఉండేది అని శాసనాల ద్వారా తెలుస్తుంది. అప్పుడు పంచాణం వాళ్ళు అళియ రామరాయల దగ్గరికి వచ్చి చెప్పుకుంటారు, మాకు మర్యాదలు తీసేశారు, ఆలయ మర్యాదలు అని అనడంతో మళ్ళీ ఈ హొయసళల కాలం నాటి శాసనాలన్నింటినీ తెప్పించి వాటన్నింటినీ చూసి, లేదు మీరు వీళ్ళకి ఈ 5 కులాల వాళ్ళకి కూడా మీరు ఆలయ మర్యాదలు చేయాల్సిందే అని చెప్పడంతో పాటుగా ఆ 5 కులాల వాళ్ళకి 5 పేటలను కట్టించి ఇక్కడ మీరు ఇళ్ళు కట్టుకొని ఉండండి అని చెప్పి మీ కులాచారాలను మీరు చేసుకుంటూ దానికి తగ్గట్టుగా పెళ్లి, పేరంటం మొదలైనవన్నీ కూడా మీ కులాచారానికి తగ్గట్టుగా మీరు చేసుకుంటూ ఎవరితోనూ మీకు ఇబ్బంది లేకుండా ఉండండి అని చేయించాడు. ఈ విధంగా చాలా శాసనాలు మనకు అళియ రామరాయల్లోని కొత్త కోణాన్ని కూడా చెబుతాయి. మంచి పరిపాలనా దక్షుడు. ముఖ్యంగా చెప్పాలంటే మంగలి కొండోలు, అన్వేషి ఛానల్లో దాని గురించి ఒక వీడియో చేశాను. కర్నూలుకు చెందినటువంటి వాడు, గడ్డం గీసేవాడు, క్షురకుడు, చాలా చక్కగా పనిచేసేవాడు, అంత 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 చక్కగా పనిచేసేవాడు, చాలా మంచివాడు. ఒకరోజు అళియ రామరాయలకు చాలా సంతోషం వేసి, కొండోజు నీకు ఏం కావాలో కోరుకో నేను తీరుస్తాను అంటే, ఆ మనిషి ఎంత గొప్పవాడంటే, నాకొక్కడికే నాకేం ప్రయోజనం చేయకండి స్వామి, మా కులం వాళ్ళందరికీ కూడా మా సముదాయం వాళ్ళందరూ చాలా పన్నులు కడుతూ ఉన్నారు, ఆర్థికంగా బలహీనులం కదా, కేవలం క్షురక వృత్తితో, కాబట్టి మాకు పన్నులు లేకుండా చెయ్యండి అని అన్నారు. అంటే విజయనగర సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతంలో, ఆ సీమలో, ఆ నాడులో ఉన్నటువంటి క్షౌరికులందరికీ కూడా పన్నులు లేకుండా చేశారు. వాళ్ళు ఎలాంటి పన్ను ప్రభుత్వానికి కట్టాలి, వచ్చిన ఆదాయం అంతా తమ దగ్గర ఉంచుతారు. ఇలాంటి ఎన్నో కోణాలు మనం అళియ రామరాయల్లో చూడొచ్చు. కానీ ఒక మనిషికి ఒక దుర్గుణం అనేది ఒక స్థాయి దాటింది అంటే అది మనిషి పతనానికి కారణమవుతుంది అనడానికి ఈ అహంకారం, అతి తెలివి, ఈ రెండూ చేరి కేవలం అళియ రామరాయలు మాత్రమే కాదు విజయనగర సామ్రాజ్యానికి కూడా ముగ్గుపెట్టాయి. అళియ రామరాయల యొక్క ఈ అతి తెలివి, ఓవర్ స్మార్ట్నెస్ అండ్ అఫ్ కోర్స్ హిజ్ అరగెన్స్ అని. ఆ విధంగా పతనమైనటువంటి విజయనగర సామ్రాజ్యానికి మళ్ళీ ఒక దిక్కును కల్పించినటువంటి వాడు 2వ వెంకటపతి రాయలు, ఆరవీడు వంశానికి చెందినటువంటి వాడు. అయితే దేవరాయలు 24 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసి పోగొట్టుకుపోయిన, తాళికోట యుద్ధం తర్వాత పోగొట్టుకుపోయిన భూములన్నింటినీ దాదాపుగా వెనక్కి తీసుకొచ్చి సామ్రాజ్యాన్ని మళ్ళీ పెంచి పోషించినా కూడా మళ్ళీ హీ విల్ మేక్ ఎ స్ట్రాటజిక్ బ్లండర్ బై అపాయింటింగ్ ఎ వీక్ రూలర్ ద నేమ్ ఆఫ్ రంగరాయ. సో 2వ రంగరాయలు చాలా బలహీనుడు, బుద్ధి లేనటువంటి వాడు, బుద్ధి చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం 1 నెల రాజ్యపాలన చేశాడని, 6 నెలలు ఉన్నాడని, ఏదైనా సరే 6 నెలలను పెట్టుకున్నా కూడా అందులో చాలా తప్పుల్ని చేశాడు. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తొప్పూరు యుద్ధం అనే వీడియోలో కవర్ చేశాను. ఏమేమి చేశాడు, వాట్ ఆర్ ద స్ట్రాటజిక్ బ్లండర్స్, అడ్మినిస్ట్రేటివ్ మిస్కాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా చేయడంతో మళ్ళీ అంతర్యుద్ధం బిట్వీన్ 2 ఫ్యాక్షన్స్ విత్ ఇన్ విజయనగరం, అది తొప్పూరు యుద్ధానికి దారితీసింది. 1617లో అది యుద్ధం జరిగింది. దాంతో బలహీనమైపోయింది. ఈ చనిపోయిన 2వ రంగరాయల కొడుకు రామదేవరాయలు ఎంతో ప్రయత్నం చేసి మళ్ళీ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి చూస్తాడు. కానీ అప్పటికే మైసూరు వడయర్లు వీళ్ళందరూ కూడా స్వతంత్ర రాజులుగా ప్రకటించుకోవడం మొదలుపెట్టారు, స్వతంత్రంగా పాలన చేయడం మొదలుపెట్టారు. నామమాత్రంగా రామదేవరాయల్ని నామమాత్రపు రాజుగా గుర్తించేవారు, కానీ తమలో స్వతంత్రంగా పరిపాలన చేస్తున్నారు. ఆ విధంగా రామదేవరాయల్ని చివరి విజయనగర సామ్రాజ్యపు గుర్తింపు పొందిన, పట్టాభిషేకం చేసుకుని చక్రవర్తి అని చెప్పొచ్చు. చివరిగా ఇక 3వ రంగరాయలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉండడానికి అవకాశం చేసి ఇచ్చిన వ్యక్తిగా కనబడతాడు. మెడ్రాసు ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్లకు లీజ్ కింద రాసిస్తారు. అక్కడే వాళ్ళు మొదట ఫ్యాక్టరీ కట్టి, ఆ తర్వాత కోట కట్టి, అక్కడి నుంచి నెమ్మదిగా మొత్తం భారతదేశం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు వ్యాపించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ విధంగా కృష్ణదేవరాయలతో పాటుగా చాలామంది ఎందరో సైన్యాధికారులు, గోపన, తుముకూరు తిమ్మ, ఇలాంటి వాళ్ళు ఎందరో గొప్ప గొప్ప సైన్యాధికారులు కూడా అందులో ఉన్నారు. కొండమరుసు, మహామంత్రి తిమ్మరుసు గొప్ప సైన్యాధికారి, కొండవీడును
ఒక పథకం ప్రకారం అందుకోలేనంత ఎత్తులో ఉన్న కొండవీడును మేణతలు అని అంటారు. శాసనంలో వస్తుంది. మేణత అంటే స్టేజింగ్ అంట కదా. ఇప్పుడు మనం పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టడానికి స్టేజింగ్ వేస్తారు కదా, సిమెంట్ వర్క్ చేయడానికి. అలాంటి స్టేజింగ్లు వేసి కింది నుంచి కొండవీడు కోట పైభాగం వరకు కూడా ఆ విధంగా మేణతలు వేసి దానిపై నుంచి సైన్యాన్ని నడిపించి రాత్రిపూట మెరుపుదాడి చేయించి కొండవీడు కోటను వశం చేసుకుంటాడు. అది కృష్ణదేవరాయలు చేసింది కాదు, మహామంత్రి తిమ్మరుసు చేసింది ప్లానింగ్. ఈ విధంగా తర్వాత రాయసింగ్ కొండమరసయ్య, అప్పరసయ్య, చాలా మంది గొప్పవాళ్ళు, కవులు, స్వయంగా కవులు, గాయకులు, సంగీత నిపుణులు, ఇలాంటి వాళ్ళు చాలామంది విజయనగర సామ్రాజ్య అభివృద్ధి కోసం పనిచేశారు. మహిళలు అటు ఉన్నతి కోసం పనిచేశారు, ఇటు రాజ్యం కూలిపోవడానికి కూడా కొంతమంది రాణులు కారణమయ్యారు. విధంగా ఒక్కరని కాదు, చరిత్ర చదువుతూ వెళ్ళాలి మనం. ఒక్క పాత్రకే దురదృష్టవశాత్తు ఏమైందంటే అటు కర్ణాటకలో కానివ్వండి, లేకపోతే ఇటు తెలుగు ప్రాంతాల్లో కానివ్వండి, విజయనగరం అంటే కృష్ణదేవరాయలు, దాని వెనకాల ఏమీ లేదు, తర్వాత ఏమీ లేదు, ఇంకెవరూ లేరు అన్నట్టుగా అది ఒక రకమైన వచ్చింది. అంటే కృష్ణదేవరాయలు ఈ పొగడతలకి, ఈ గౌరవానికి అర్హుడు, అందులో ఏమాత్రమా లేదు. అయితే నేను ఇంతకు ముందు మనవి చేసినట్టుగా ఇంత గొప్ప మహాసామ్రాజ్యం 300 ఏళ్ల పాటు మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా వ్యాపించి ఉండాలి అని అంటే అది ఒక్క వ్యక్తి వల్ల అయ్యే పని. ఎంతో మంది కృషి ఉంటుంది, ఎంతో మంది దానికోసం ప్రాణాలు వదిలి ఉంటారు. వాళ్ళందరినీ కూడా తెలుసుకోవాలంటే శాసనాలను చదవాలి. మేము మీ అన్వేషి ఛానల్ నేను చూశాను సార్ చాలా, అందుకని మిమ్మల్ని నేను పర్సనల్గా ఎందుకు ఈమెయిల్ చేసి రిక్వెస్ట్ చేశానంటే మీకు తెలియని విషయాలు మీరు చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్లో దొరకవు, ప్లస్ చాలా ఎక్స్పర్టీజ్, చాలా టైం స్పెండ్ చేస్తే కానీ మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎన్నో డెకేడ్స్ నుంచి వచ్చి ఉంటుంది. అందుకనే నేను మీలాంటి వాళ్ళని అందరికీ పరిచయం, మీరు ఆల్రెడీ చాలా చేశారు, బట్ ఈ నా ద్వారా కూడా నా ప్రయత్నం ఏంటంటే చూపిస్తే చాలా మందికి తెలుస్తుంది. ఎందుకంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. ఎవరో ఒకరో ఇద్దరు స్పాట్ లైట్ తీసేసుకుంటారు, ఇంకేం లేదు అనిపిస్తుంది మ్యాక్సిమం మనకి. ఆ సినిమాలు చూసి ఇంకొంచెం అటు ఇటు అయిపోతుంది. అంటే ఆ సినిమాలో వాళ్ళు ఫిక్షనల్గా ఏదేదో రాస్తారు కాబట్టి దాన్ని నిజం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మహాభారతం, రామాయణం అవన్నీ ఎన్టీఆర్ గారి సినిమాల వల్ల కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని కొంచెం ఫిక్షన్. సినిమా డ్రామా కోసం వాళ్ళు కొన్ని ఫిక్షనల్ ఎలిమెంట్స్ కలుపుతారు కాబట్టి ఆయన కూడా చాలా చాలా ఫిక్షనల్ సీన్స్ ఉన్నాయి. అది దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఆ ద్రౌపది సీన్ ఎక్కడో చెట్టు దగ్గర తీసుకుపోయి ఏదో సీక్రెట్ గా కృష్ణుడు అడిగితే కర్ణును వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఆరోపట, ఇలా చాలా నాన్ సెన్స్ రాసేశారు వాళ్ళు. కానీ నిజం తెలుసుకుంటే ఆవిడ చాలా గొప్ప మనిషి, హై క్యారెక్టర్ ఉన్న అమ్మాయి. ఆయన వాళ్ళ సామ్రాజ్యంలో చాలా మందికి, కొన్ని వేల మందికి అన్నం వండించి అన్ని చూసి వాళ్ళందరూ తిన్నాక లాస్ట్ లో తను తినేదంట. అంత మంచి, అంటే ఈ మ్యానిపులేషన్స్ ఎలా ఉంటాయి, విష ప్రచారాలు, దాన్ని నమ్మే ఇప్పుడు మనకు వాట్సాప్ యూనివర్సిటీ అనొచ్చు, దాంట్లో వచ్చిందే నిజం అనుకునే మూర్ఖత్వము. ఇక్కడ ఇంకొక అదే మీరు అది ప్రస్తావించారు కాబట్టి భారతం గురించి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, లేకపోతే మన దక్షిణ భారతదేశంలో సినిమా పరిశ్రమ 1950ల నుంచి అంటే మొదలైందే పౌరాణికాలతో మొదలైంది. భక్త ప్రహ్లాద సినిమాతోనే మన తెలుగు సినిమా రంగం మొదలైంది. కాబట్టి పౌరాణికాలతోనే మొదలైంది. మొత్తం భారతదేశం సినిమా చరిత్రలోకెల్లా చాలా చక్కగా పౌరాణికాలు తీయగలిగే రంగం ఏదైనా ఉందంటే సినీ రంగం, అది తెలుగు వాళ్ళే అని చెప్పగలను. ఎందుకంటే నేను కన్నడిగుణ్ణి కాబట్టి నేను ఆ మాట నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. తెలుగు నా మాతృభాష కన్నడ, కాకపోతే పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలోనే అనుకోండి. నాకు 2 మాతృభాషలే, 2 సంస్కృతులు నా సొంతమే, 2 భాషలు, 2 సినిమా రంగాలు నా సొంత. అంటే నాకు 2 ఇష్టమే. రెండింట్లోనూ అటు రాజ్కుమార్ గారి కానివ్వండి, లేకపోతే ఇటు ఎన్టీ రామారావు కానివ్వండి, అంత గొప్పవాడు. అయితే ఇక్కడ విషయం ఏమైపోయిందంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా డాక్టర్ కొన్రాడ్ ఎల్స్ట్ అన్నట్టుగా నెగేషనిజం, తమ ఇష్టాలు తగ్గట్టుగా చరిత్రను చెప్పడం జరుగుతుంది. అంతేగాని చరిత్ర ఎలాగుందో అలాగే చెప్పడానికి ఎవరు ఇష్టపడడం లేదని. ఈ సినిమా రంగంలో కూడా దాదాపు అదే వచ్చింది అన్నమాట. ఒక స్టార్డమ్ అని వచ్చిన తర్వాత ఏమైందంటే పౌరాణిక పాత్రల్ని కూడా ఆ పాత్ర పోషిస్తున్న నటుడు యొక్క ఇమేజ్కి తగ్గట్టుగా మార్చడం జరుగుతుంది. అంతేగాని పౌరాణికంలో ఆ పాత్ర ఎలాగుందో దాన్ని అలాగే పోషిస్తాను అనే ఒక ఆలోచన తొలగిపోవడం, అది ఎన్టీ రామారావు గారితో మొదలైంది, ఆ కాలంలో మొదలైందని నాకు అనిపిస్తుంది. ఒక్క ఉదాహరణ, నర్తనశాల సినిమాలో బృహన్నల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు వచ్చి
కీచకుడు నన్ను అవమానం చేశాడు, కానీ నేను చంపుతానంటే అన్నగారు అడ్డుపడడంతో నేను ఆగిపోయానని భీముడు ఆ రోజు రాత్రి వంటగదిలో ఆవేశపడుతూ ఉంటాడు. ఈవిడ ద్రౌపది కూడా ఏడుస్తూ, అంటే సావిత్రి, ద్రౌపది పాత్ర పోషించారు, సావిత్రి కూడా ఆ విధంగా ధర్మరాజు అని అనడం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఎన్టీ రామారావు వచ్చి బృహన్నల వచ్చి, లేదు అన్నగారు అంతా ఆలోచన చేశారు, అన్నగారిని ఇలాగ అనకండి, ఆయన చాలా గొప్పవారు అని చెప్పి అక్కడ ఒక పద్యం వస్తుంది. యవ్వాని వాకిట నిభమద పదపంక్తి అని అక్కడ ఒక తిక్కన రాసినటువంటి పద్యం వస్తుంది. ఆయన ఘంటసాల పాడడం జరిగింది. దాన్ని ఎన్టీ రామారావు పైన చిత్రీకరించడం జరిగింది. అర్జునుడు చెప్పినట్టుగా మనకు అక్కడ సినిమాలో తెలుస్తుంది. ఒకవేళ మనం సినిమా మాత్రమే చూస్తే ఏమనిపిస్తుందంటే అటు ద్రౌపది ఇటు భీముడు ఇద్దరు మాత్రం గౌరవం లేనటువంటి వాళ్ళు, అర్జునుడే చాలా గొప్పవాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ మహాభారత పాత్రలు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని మనం చూడకూడదు. ప్రతి ఒక్క పాత్రకు తనదే అయినటువంటి ఒక వైశిష్ట్యం ఉంది. అయితే ఈ హీరో వర్షిప్ వల్ల ఏమవుతుందంటే అవన్నీ కొంచెం ఎక్కువ తక్కువ అయ్యాయి. మీరు తిక్కన భారతానికి వెళ్ళి ఈ విరాట పర్వంలోని ఈ పద్యాన్ని కనుక మీరు చూస్తే, ఆ పద్యం ఎవరు చెప్పారని చూస్తే ఆశ్చర్యపోతారు. కేవలం సినిమా చూస్తే వాళ్ళు మాత్రం ఆ మూలానికి వెళ్ళి చదివితే, తిక్కన భారతం చదివితే వాళ్ళకి ఆశ్చర్యం వస్తుంది. ఈ పద్యం చెప్పేది ద్రౌపది, ధర్మరాజును పొగుడుతూ ఉన్నటువంటి ఈ పద్యాన్ని కేవల మర్త్యుడే ధర్మసూతుడు, కేవలం మనిషిలాగా కనబడుతున్నాడు కానీ ఈ యమధర్మరాజు కుమారుడైనటువంటి ధర్మరాజు కేవలం మనిషిలాగా కనబడుతున్నాడు అంటే కేవలం మనిషి కాదు, దేవుడు, దేవత అనేసి, గొప్ప దేవత అని, అంటే యమధర్మరాజు గొప్ప దేవత కదా, ఆ విధంగా అని చెప్పే అర్థం. ఆ కేవల మర్త్యుడే ధర్మసుతుడు అనే ఈ పద్యాన్ని మూలంలో తిక్కన ద్రౌపది చేత అనిపించిన పద్యం. సినిమాలో ఏమైంది, ఆ పద్యాన్ని అర్జునుడికి పెట్టారు. మూలంలో అక్కడ భీముడు ద్రౌపది ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ కీచకుడు అవమానం చేస్తే ధర్మరాజు ఊరికే ఉన్నాడు అనే అంశం అది నిజం. ఆ అంశం గురించి రాత్రి పొద్దున జరిగిన దాని గురించి రాత్రి వీళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సన్నివేశంలో అర్జునుడు ఎక్కడ కనపడ్డు మనకి తిక్కన రాసిన దాని ప్రకారం జరిగింది. కానీ ఇక్కడ సినిమాలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా బృహన్నల వచ్చి, అంటే అర్జునుడు వచ్చి, లేదు మీరిద్దరు అనవసరంగా ధర్మరాజును ఆడిపోసుకుంటున్నారు, ఆయన చాలా గొప్పవాడు, కీచకుడి చావుకు ముహూర్తం పెట్టాడు అని అంతా తనే ఉండి నడిపిస్తున్నట్టు. అంటే దీనివల్ల ఏమవుతుంది చూడండి, ద్రౌపది చెబుతుంది అక్కడ. దానికి ఆ ద్రౌపది ఆ విధంగా ధర్మరాజును పొగడ్డానికి కారణం ఏమిటంటే, మొదట ఆవిడ ధర్మరాజును కొంచెం విమర్శిస్తుంది. నాకు ఎన్ని రకాలుగా అవమానాలు జరుగుతున్నా కూడా ఆయన మౌనంగానే ఉంటూ ఉన్నారు. అక్కడ కౌరవ సభలో దుర్యోధనుడు బట్టలు లాగుతున్నా మౌనంగా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ కీచకుడు నా మీద పడి అత్యాచారం చేయబోయినా కూడా మౌనంగా ఉన్నారు అన్నట్టుగా ఆవిడ కొంత తీవ్రంగా విమర్శిస్తుంది భర్తని. అప్పుడు భీముడు అంటాడు, నువ్వు మహాపతివ్రతవు, ఈ విధంగా భర్తను ఆయన లేని సమక్షంలో ఆయన వెనకాల నువ్వు ఇలాగ మాట్లాడడం ఏమాత్రం బాగుండదు అని బుద్ధి చెబుతాడు భీముడు. అప్పుడు ఆవిడ అవునవును మీరన్న మాట నిజం అని చెప్పి ధర్మరాజు ఎంత గొప్పవాడు అని అప్పుడు భీముడికి చెప్పుకుంటుంది అనమాట. అందులో ఈ పద్యం వస్తుంది, కేవల మర్త్యుడే ధర్మసుతుడు, మనిషిలాగా మామూలు మనిషిలాగా కనబడుతూ ఉన్నాడు కానీ మహానుభావుడు అనే అర్థంలో తన మొగుడిని తాను అంటే మొదట తిట్టింది, అంటే విమర్శించింది, ఆ తర్వాత మళ్ళీ ఆ విమర్శ అనేది పాపం కాబట్టి దాన్ని సరి చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ పొగుడుతుంది. ఈ మార్పుకు కారణం భీముడు. అక్కడ అర్జునుడు ఎక్కడ రాడు. కానీ సినిమా చూస్తే మాత్రం ఎన్టీ రామారావు గారు ఆ వేషం వేశారు కాబట్టి ఆయన పాత్రని ఎలివేట్ చేయాలి కాబట్టి ద్రౌపది నోటిలో నుంచి పద్యాన్ని లాక్కెళ్ళి తిక్కన గారికి వ్యతిరేకంగా అది సినిమాల్లో పెట్టడం జరిగింది. నాకు సంతోషం కలిగే విషయం ఏమిటి అంటే, కొన్ని ఈ విధంగానైనా ఆ అపురూపమైన ఆ పద్యం నలుగురు నోటికి వచ్చింది కదా, ఘంటసాల పాడబట్టి సుసర్ల దక్షిణామూర్తి అంత చక్కగా దాన్ని సంగీతం కట్టబట్టి నలుగురు ఈరోజు ఆ పద్యాన్ని పాడుకుంటున్నారు. అది ద్రౌపది పాడిందా, అర్జునుడు నిజంగా ఆ మాటల్ని పలికాడా అన్నది తర్వాత పాండిత్యం పెరిగిన తర్వాత మనం చర్చించుకోవచ్చునేమో, కానీ సామాన్య జనాలకి కనీసం ధర్మరాజు గొప్పవాడు అనే విషయం ఏమైనా తెలిసింది కదా అని తృప్తి పడాలన్నమాట. అంటే ఈ విధంగా పౌరాణికాల వల్ల కొంత మేలు జరిగింది, కొంత కీడు జరిగిందని చెప్తాను. అది కరెక్ట్ సార్. కొంచెం చాలా వరకు మన
రామాయణ మహాభారత సినిమాల వల్ల అందరికీ రీచ్ అయ్యాయి, పల్లెటూరు చివరి మనిషి వరకు రీచ్ అయ్యాయి, అది మంచి. కొన్ని ఫిక్షనల్ ఎలిమెంట్స్ నిజంగా తీసుకోవడం తప్పు జరిగింది, అది కరెక్టే. సార్ ఈ సెషన్ 1 అనుకుందాము. నెక్స్ట్ సెషన్ లో మనం మిగిలిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా మీకు ముందుగా చెప్పింది, అంటే ఆ ట్రావెలర్స్ అక్కడ ఉన్న సోషల్ లైఫ్, అంటే ఎక్కువ మనకు తెలియని విషయాలు. సోషల్ లైఫ్ అంటే అక్కడ కుల వ్యవస్థ కానివ్వండి, వాళ్ళ వస్త్ర విధానము, వాళ్ళ వ్యాపార విధానం, వాళ్ళ ధనం ఏమి, వాళ్ళు ఏం కాయిన్స్ ఎలాంటివి వాడేవారు ధనంగా, ప్లస్ వాళ్ళ ఆహార పద్ధతులు కానివ్వండి. అలా కృష్ణదేవరాయలు గారి జీవితంలో చాలా తక్కువ తెలియని విషయాలు, అంటే గజపతితో యుద్ధం చేశాడు అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎటువంటి అవమానాలకి గురి చేస్తే కృష్ణదేవరాయలు ఏ పాయింట్ మీద వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాడు, మళ్ళా రాయచూర్ బ్యాటిల్లో తెలియని విషయాలు, గెలిచారు యుద్ధం కానీ అక్కడ ఎందుకు స్టార్ట్ అయింది, ఆ ప్రాసెస్ లో ఎటువంటి ఎత్తుగడలు కానీ అలాంటివి కానీ, ఆయన లాస్ట్ ఆయన మరణము, వాళ్ళ అబ్బాయి చనిపోవడానికి అప్పాజీ గారు నిందించడం, దాంట్లో నిజం ఎంత, దానికి ఏమైనా మనకు ఇది ఉందా, అలాంటి చాలా తెలియని విషయాల గురించి డిస్కస్ చేద్దాం సార్. లాస్ట్ లో అలాంటి విషయాలు, తక్కువ తెలిసిన విషయాల గురించి నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాము. ఈ సెషన్ ఇక్కడ ఏం చేద్దాము. థ్యాంక్స్ ఎవ్రీబడి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్వేషి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. మాకు చాలా తెలియని విషయాలు మీరు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి తెలుసుకోవాలంటే ఒక మనిషి ఎన్ని గంటలు చదవాలనేది, నేను పర్సనల్గా కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి నాకు కూడా, నేను ఇప్పుడు మొదలు పెట్టి అన్ని చూస్తుంటే ఎంత సమయం కేటాయించాల్సి వస్తుంది ఒక మనిషి తెలియని విషయాలు తెలుసుకోవడానికి. అందుకనే మీలాంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చి తెలియని విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి అందరికీ తెలియజేయాలనేది నా ఉద్దేశము. ప్లస్ నెక్స్ట్ సెషన్ లో ఇంకా తెలియని చాలా ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం సార్. చెప్పండి సార్. తప్పకుండా. ఎక్స్పర్ట్ అన్నారు, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. యాక్చువల్గా మీ ఛానల్ పేరు ఇంటలెక్చువల్ చౌరస్తా అని పెట్టారు. ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్, ఐఎమ్ జస్ట్ హియర్ ఎంతూజియాస్ట్. ఏదో తెలుసుకోవాలని, ఇంకా నేను ఇప్పటికీ విద్యార్థినే కాబట్టి ఐఎమ్ నాట్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, బికాజ్ ఐఎమ్ నాట్ ఏ ట్రైన్డ్ హిస్టోరియన్. నేను చరిత్ర చదవలేదు, అంటే చరిత్రను ఒక చదువుగా నేను చదవలేదు. కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా చదివింది పెద్దల నుంచి విషయాల్ని. కాబట్టి ఇందులో తప్పులు ఉంటాయి, ఆ తప్పుల్ని ప్రేక్షకులు పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటున్నాను. హిస్టరీ ఎంతూజియాస్ట్. అది అంటే ఎంతూజియాజమే దేనికైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. మనం చదువుకోవాలన్నా, యూనివర్సిటీకి బిఎస్సీ చేయాలని, ఎంఎస్సీ చేయాలని, ప్రతిదానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. మెయిన్ క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంది, మీకు ఎంతూజియాజం ఉంది, అది మెయిన్. కాలేజ్ డిగ్రీ అనేది ఇంపార్టెంట్ కాదు, చదువు ఎటువంటి రూపంలో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి ఉన్నారు, ఆయనకేముంది క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్తో ప్లస్ ఎక్సలెన్స్ని ప్రతి సినిమాతో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు లైఫ్లో. నీ దారి నీది, ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అలాంటి చీప్ మెంటాలిటీ లేకుండా మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. ఆయన ఫస్ట్ మూవీ ఏమంటారు, అది ఎన్టీఆర్తో తీశాడు స్టూడెంట్ నెంబర్ 1కి. ఇప్పుడు బాహుబలి కానీ ఆర్ఆర్ఆర్, ఆయన ఎలా ఎవాల్వ్ అవ్వాలి చూస్తే ప్రతి మనిషి అదే జీవితంలో గొప్ప సాధించిన వాళ్ళు కూడా చేసేది అదే. ఎవరు నేను ఇంటలెక్చువల్ చదవాల్సి అంటే నేను కూడా ఇంటలెక్చువల్ కాదు, అందరూ అటువైపు వెళ్ళాలి. అందరూ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా చెప్తే వాట్సాప్లో కానీ ఫార్వర్డ్ కానీ చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా తప్పులు ఉంటాయి. మన చరిత్ర గురించి కానీ, రిలీజియన్ గురించి కానీ, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఇలా ఇలా చెప్పారు. చాలా నా మెయిన్ ఉద్దేశమే ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్కి రాంగ్ ఇన్ఫర్మేషన్కి ఎలా ఆలోచించగలుగుతారు. ఈ డిస్కషన్స్ ద్వారా స్లోగా తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాము, దానికి నిజానికి చాలా డిఫరెన్స్ ఉంది. అలా చరిత్రలో కూడా మీరు చాలా పరిశోధన చేశారు కాబట్టి మీలాంటి వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటే అందరికీ అప్పుడు తెలుస్తుంది వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నదానికి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి గుడ్డిగా ఏది నమ్మకండి. అదే ఇంటలెక్చువల్ జర్నీ అనేది. అంటే మనిషిగా మనం కూడా ఆలోచించవచ్చు. చాలా మంది నేను చెప్తుంటారు, గురుగారికి నమస్కారం పెట్టండి, గురువుగారి పాదాలకు దండం పెట్టండి, వాళ్ళు చెప్పిన మనిషిని స్వీకరించండి, తప్పులేదు. కానీ బ్రెయిన్ తీసి కాళ్ళ దగ్గర పెట్టకండి. ఎవరైనా సరే, ఏ గురువు అయినా, ఏ మనిషి అయినా 90 విషయాలు కరెక్ట్గా చెప్పచ్చు, 99 చెప్పచ్చు, 100కి 100 ఏ మనిషి చెప్పలేదు. అది మనకు అంత ప్లస్ ఒకరు మ్యాథమెటిక్స్లో గొప్ప వాళ్ళు ఉండని చూస్తాం,
కొంతమంది ఫిజిక్స్లో ఉంటారు, కొంతమంది కెమిస్ట్రీలో ఉంటారు. అలా మనిషి అనే వాడు కనీసం 5 ఫీల్డ్స్లో ఉన్నాడు వెరీ రేర్ ఉన్నారు లాస్ట్ 1000 yearsలో తీసుకున్నా కూడా. కానీ అంత లిమిటెడ్ మన శక్తి ఉంది కాబట్టి ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి. గుడ్డిగా ఏది నమ్మకుండా ఆ ఆలోచన శక్తి పెంచుకొని ప్రశ్నించి శోధించి ఏదైనా తెలుసుకోవాలి అనే ఆ జర్నీ ఇంటలెక్చువల్ చౌరస్తా ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. మీలాంటి ఎక్స్పర్ట్స్ని, మీరు హిస్టరీ, నేను వేదాస్ నుంచి కూడా కొంతమంది తీసుకుంటున్నాను, అలానే స్పిరిచువాలిటీ కానీ వేరియస్ ఫీల్డ్స్ నుంచి తీసుకొని చేద్దాం అనేది సార్ ఉద్దేశం.